Hi, hello friends. Welcome to ISE. Today our discussion TS SMS mock test 15 quant explanation. Okay. See, questions కనుక చూసినట్లయితే first question, the length of a rectangular garden is 12 meters and its breadth is 5 meters. Find the length of the diagonal of a square garden having the same area as that of the rectangular garden. దీర్ఘ చతురస్రాకార తోట పొడవు 12 మీటర్లు, వెడల్పు 5 మీటర్లు. దీర్ఘ చతురస్రాకార ఉద్యానవనానికి సమానమైన వైశాల్యం గల చతురస్ర ఉద్యానవనం యొక్క సమాన వైశాల్యం గల చతురస్ర ఉద్యానవనం యొక్క కర్ణం యొక్క పొడవును ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెక్టాంగిల్ ఇచ్చాడు, రెక్టాంగిల్ ఏరియా అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు, చతురస్రం యొక్క అంటే స్క్వేర్ యొక్క ఏరియాకి ఈక్వల్ అంటున్నాడు. అయితే మనకి ఏం కావాలి, ఇప్పుడు స్క్వేర్ యొక్క డయాగనల్ కావాలి. సో ఇక్కడ లెంత్ ఇంటూ విడ్త్ ఇచ్చాడు కదా, మనకి లెంత్ ఇంటూ విడ్త్ మీన్స్ 12 ఇంటూ 5 ఎంత 60 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 ఇచ్చాడు. అప్పుడు ఏ వాల్యూ మనకి ఏమవుతుంది, √60 అనేది 15 4 జారా 2 ఇంటూ √15గా రాస్తాం దీన్ని. ఇది మనకి ఏమొచ్చింది, స్క్వేర్ యొక్క సైడ్ వచ్చింది. ఈ స్క్వేర్ యొక్క సైడ్ మీన్స్ చతురస్రం యొక్క సైడ్ వచ్చింది. మనకి ఏం కావాలి, చతురస్రం యొక్క కర్ణం కావాలి. కర్ణం అంటే ఏంటి, డయాగనల్ కదా. డి ఈజ్ ఈక్వల్ టు √2 ఏ అవుతుందా. సో డి ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ అంటే ఎంత, 2 ఇంటూ √15 అవుతుందా, 2 ఇంటూ √50. సో మనకి 2 అనేది కామన్గానే ఉంటుంది. అండర్ రూట్ లోపల 2 ఉంది, రూట్ లోపల 15 ఉంది. ఈ రెండు మల్టిపుల్ చేస్తే 2√50 అవుతుంది. 2 రూట్ చూడండి, ఈ రెండు కనుక మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 15 2 జార్ ఎంత 30, 2√30 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్ కంటే ఫస్ట్ ఆప్షన్. ఓకే, సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 2. A copper wire is bent in the form of square with an area of 121 centimeter square. If the same wire is bent in the form of circle, the radius of the circle is అన్నాడు. ఒక రాగి తీగ 121 సెంటీమీటర్ స్క్వేర్ విస్తీర్ణంతో చతురస్రాకారంలో వంగి ఉంటుందంట. అదే తీగ వృత్త రూపంలో వంగి ఉంటే వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు. సో ఇక్కడ మీరు ఒక రాగి తీగ అన్నాడు 121 సెంటీమీటర్ స్క్వేర్ విస్తీర్ణంలో చతురస్రాకారంలో ఉంది అన్నాడు. చతురస్రాకారంలో ఉంది అంటే చతురస్రం యొక్క వైశాల్యం మనకి ఏమని తెలుస్తుంది, అక్కడ ఏ స్క్వేర్ వాల్యూనో. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది, అప్పుడు 11 అవుతుందా. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు, ఇక్కడ అదే తీగ వృత్త రూపంలో వంగి ఉంటే, వృత్త రూపంలో అంటే ఒక సర్కిల్ షేప్లో కనుక ఉంటే వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత, రేడియస్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ చతురస్రాకారంలో అంటే చతురస్ర షేప్లో ఉన్నటువంటి తీగ ఏదైతే ఉందో ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో అదే లెంత్ కదా మనకి ఇక్కడ వృత్తంలో ఉండేది. సో అప్పుడు ఏం చెప్పొచ్చు మనం, ఇక్కడ ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతైతే ఉంటుందో సో అది వృత్తం యొక్క చుట్టుకొలతకు సమానమా. నీకు చతురస్రం యొక్క భుజం ఏ ఈజ్ ఈక్వల్ టు 11 అయితే చుట్టుకొలత అంటే ఏమవుతుంది, 4a. 4a ఈజ్ ఈక్వల్ టు 44. ఓకేనా. సో ఈ 44 లెంత్ అనేది ఏమవుతుంది, వృత్తం యొక్క వృత్త పరిధికి సమానం అవుతుంది. వృత్తం యొక్క వృత్త పరిధి 44 అంటే దాని యొక్క రేడియస్ ఏమవుతుంది, 7 అవుతుంది. దాని రేడియస్ ఏమవుతుంది, 7 అవుతుంది. ఎలాగా, 2 ఇంటూ 2πr తీసుకుంటాం కదా, 22/7 r is equal to 44. 2 into 22 44 క్యాన్సిల్, r is equal to 7 అవతలకి వెళ్తుందా, r is equal to 7. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి, d is the correct answer. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. The base of a triangle is 15 centimeters, height is 12 centimeters. Height of another triangle of double the area having the base 20 centimeters is అన్నాడు. త్రిభుజం యొక్క ఆధారం 15 సెంటీమీటర్స్, ఎత్తు 12 సెంటీమీటర్స్, ఆధారం 20 సెంటీమీటర్లు ఉన్న రెట్టింపు వైశాల్యం గల మరొక త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక త్రిభుజం యొక్క బేస్ ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు. ఓకేనా. సో అయితే మనకి ఏమొస్తుంది, ఈ రెండింటి వాల్యూస్ తోటి త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్న వైశాల్యానికి డబుల్ ఏరియా అన్నాడు కదా. డబుల్ ఏరియా అంటే జనరల్గా త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ తీసుకుంటామా. హాఫ్ అంటే ఒకటి త్రిభుజ వైశాల్యం, దాన్ని డబల్ చేస్తే హాఫ్ని డబల్ చేస్తే 1 అవుతుందా. సో హాఫ్ తీసుకోకుండా 15 ఇంటూ 12 ఏమవుతుంది, ఇక్కడ కంప్లీట్గా 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు, రెట్టింపు వైశాల్యం గల అన్నాడు కదా. సో దీనికి రెట్టింపు అన్నాడు కాబట్టి నేను ఇక్కడ హాఫ్ ప్లేస్లో హాఫ్ని డబల్ చేస్తే 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ 15 ఇంటూ 12 తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, మరో ట్రయాంగిల్ అన్నాడు, బేస్ వచ్చేసరికి 20 అన్నాడు, హాఫ్ బేస్. అయితే మనకి ఏం కావాలి, అక్కడ హైట్ కావాలి. సెకండ్ ట్రయాంగిల్లో హైట్ కావాలి. ఇక్కడ హాఫ్ అనేది 2 1 జార్ 2 10 జార్ పోతుందా. సో ఇక్కడ 15 10 జార్ 150, 15 2 జార్ 30, 180 అవుతుంది కదా. మనకి ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తాం. హైట్ ఎంత మిగిలింది మనకి, 18 మిగిలింది. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్, 18 సెంటీమీటర్స్. ఓకే, సిదా నెక్స్ట్ క్వశ్చన్.
ఇక్కడ ద లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 8 సెంటీమీటర్స్, ఏరియా ఆఫ్ ద రీజన్ లయింగ్ బిట్వీన్ ద సర్కిల్ అండ్ ద ఇన్సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు 8 సెంటీమీటర్లు, త్రిభుజం యొక్క వృత్త పరిధి మరియు అంతర్వృత్తం మధ్య ఉన్న ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో మన ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనుక తీసుకుంటే అది ఏం ట్రయాంగిల్ అన్నాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో దాని లోపల ఒక ట్రయాంగిల్ గీసిన, సో ఇది ఏమవుతుంది, ఇన్నర్ సర్కిల్ అవుతుంది. బయట లోపల ఒక సర్కిల్ గీసిన, బయట ఒక సర్కిల్ గీసిన, ఇన్ సర్కిల్ సర్కిల్. లోపల గీసేది ఏమవుతుంది, అంతర్వృత్తం అవుతుంది. ఓకేనా, బయట గీసింది ఏమవుతుంది, పరివృత్తం అవుతుంది. ఓకేనా, ఇన్ సర్కిల్ సర్కిల్. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది, ఇది ఇన్ రేడియస్ అవుతుంది, ఇదేమవుతుంది సర్కిల్ రేడియస్ అవుతుంది. ఇది స్మాల్ ఆర్గా తీసుకోండి, ఇది క్యాపిటల్ ఆర్గా తీసుకోండి. ఓకేనా, సో మనకి ఇక్కడ ఒక కండిషన్ తెలుసు. ఏంటి ఆ కండిషన్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ తెలుసు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకి సర్కిల్ రేడియస్, ఇన్ రేడియస్ అనేవి రెండు వాల్యూస్ ఉంటాయి. సర్కిల్ రేడియస్ అంటే ఏమవుతుంది మనకి a/√3నా, ఇన్ రేడియస్ అంటే ఏంటి మనకి తెలిసిన వాల్యూ a/2√3. సో మనకి రెండు రేడియస్లు తెలిసినాయి. మనకి ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ చూడండి, త్రిభుజం యొక్క పరివృత్తము మరియు అంతర్వృత్తం మధ్య ఉన్న ప్రాంతం యొక్క వైశాల్యం కావాలి. పరివృత్తము అంతర్వృత్తం మధ్య ఏరియా అంటే ఈ వాల్యూ కావాలి. ఓకేనా, సో ఈ ఏరియాని మనకి రింగ్ ఫామ్లో ఉంటుంది కదా, ఈ రింగ్ యొక్క వైశాల్యం ఎంత అనేది అడిగాడు అక్కడ. సో ఇక్కడ అంటే లార్జ్ సర్కిల్లో నుంచి స్మాల్ సర్కిల్ రిమూవ్ చేస్తే, ఈ లార్జ్ సర్కిల్లో నుంచి మనం ఈ స్మాల్ సర్కిల్ రిమూవ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, అదే కదా ఆ రింగ్ యొక్క ఏరియా వస్తుంది. ఆ రింగ్ ఏరియానే ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్కిల్ ఏరియా అంటే ఏమని తెలుసు మనకి, πr². పై కామన్ వస్తుంది కదా, సో పై కామన్ వస్తుంది కాబట్టి పైన ఏమని తీసుకోవచ్చు, 22/7 పై r². సో r² మీన్స్ లోపల ఉన్న వాల్యూస్ ఏంటి, క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r². సో a²/3 అంటే బయట సర్కిల్ ఏరియా అంటే ఈ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జ్ సర్కిల్లో నుంచి ఈ స్మాల్ సర్కిల్ని రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది, రింగ్ ఏరియా వస్తుంది. కాబట్టి సో πr² మైనస్ స్మాల్ r² ఎంత, a²/4 3s ఎంత 12 అవుతుంది. 2² అంటే 4 3s ఎంత 12 అవుతుంది. సో ఎల్సిఎం ఏంటి మనకి ఇక్కడ 3కి 12కి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. 3కి 12కి ఎల్సిఎం 12 అవుతుంది. సో 22/7 3కి 12కి ఎల్సిఎం 12 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 3 4 టైమ్స్ పోతుంది. 4 × a 4a², 12 1s are 1 × a². 4లోంచి 1 పోతే 3a². ఏ వాల్యూ ఏమని చెప్పాడు, ఏ అంటే ఏంటి, ట్రయాంగిల్ యొక్క సైడ్ అవుతుందా, ఏ అంటే ఏంటి, ట్రయాంగిల్ యొక్క సైడ్ అవుతుంది. ఓకేనా, సి 8 × 8 3a² వచ్చింది, సరిపోయింది కదా. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే రింగ్ ఏరియా వస్తుంది. ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 3 1s are 3 4s are 4 1s are 4 2s are 8 2s are ఎంత 16 2s are ఎంత 32 16 2s are ఎంత 32 ప్లస్ 3 35 352/7 7 ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 7 5s are 35 7 50 టైమ్స్ పోతుంది, 352/7 మిగులుతుంది. సో ఆన్సర్ ఏంటి, 52/7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, క్లియర్ కదా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. The radii of two circles are 5 centimeters, 12 centimeters. The area of a third circle is equal to the sum of the areas of the two circles. The radius of the third circle is అన్నాడు. రెండు వృత్తాల వ్యాసార్థాలు 5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అన్నాడు. మూడో వృత్త వైశాల్యం తీసుకుంటే ఈ ఫస్ట్ రెండు వృత్తాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వైశాల్యానికి ఈక్వల్ అన్నాడు. సో ఫస్ట్ రెండు వృత్తాల యొక్క ఏరియాస్ అంటే ఎంత, πr² మీన్స్ 25 పైన అలాగే ఉంచండి 25 పై. నెక్స్ట్ ఇది πr² అంటే 12² అంటే ఎంత 144 π. ఈ రెండింటి యొక్క ఏరియా అనేది థర్డ్ వృత్తం యొక్క వైశాల్యానికి సమానం అన్నాడు. సో అంటే ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ πr². ఓకేనా, సో రెండింటిలో పై కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయండి, పై కామన్ ఉంది. సో ఇక్కడ 25 + 144 ఎంత, ఈ రెండు వాల్యూస్ 169 అవుతుందా. సో r² ఈజ్ ఈక్వల్ టు 169. అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఎంత 13 కదా మనకి 169 అనేది. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. The sides of a triangle are in the ratio 1/4, 1/6, 1/8 and its perimeter is 91 cm. So the difference of the length of the longest side and that of the shortest side అన్నాడు. త్రిభుజం యొక్క భుజాలు 1/4, 1/6, 1/8 నిష్పత్తిలో ఉన్నాయి మరియు దాని చుట్టుకొలత 91 సెంటీమీటర్స్. అయితే పొడవాటి భుజం మరియు చిన్న భుజం యొక్క పొడవుల మధ్య యొక్క వ్యత్యాసం ఎంత అన్నాడు.
సో మనకి ఇక్కడ త్రిభుజం యొక్క భుజాల రేషియో ఇచ్చాడు, ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. ఫ్రాక్షన్ పోవాలంటే ఏం చేయాలి? డినామినేటర్ ఎల్సిఎం తీసుకో. 4, 6, 8 ఎల్సిఎం. 4 అనేది 8లో పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేసే 4ని. నెక్స్ట్ ఇప్పుడు దేనికి ఎల్సిఎం తీసుకోవాలి? 6కి 8 తీసుకుంటే సరిపోతుంది. 2 3s are 2 4s are, సో రెడ్యూస్ చేయలేవు, దాన్ని క్రాస్ మల్టిప్లై. 6 4s are 24, 8 3s are 24. ఇలా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ఉంది 8 6 అనేది చిన్న వాల్యూసే కాబట్టి డైరెక్ట్గా అన్నింటిలో కామన్గా పోయే టేబుల్ ఏమని తెలుస్తుంది? 24 అని తెలుస్తుంది. సో 6 8లో కామన్గా పోయేది ఏంటి? 24. సో ఇక్కడ అన్నిటికీ ఇంటూ 24 చేస్తే 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 8s are 4 6s are 6 టైమ్స్ పోతుంది. 4 అనేది 6 4 టైమ్స్ పోతుంది. ఓకేనా? 4 6s are 24, 6 4s are 24. 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. సో రేషియో ఏమొచ్చింది? త్రిభుజం యొక్క సైడ్స్ రేషియో 6:4:3 వచ్చింది. క్లియర్ కదా ఇంతవరకు? సి అయితే ఇక్కడ ఏమన్నాడు? దాని చుట్టుకొలత 91 అన్నాడు. చుట్టుకొలత అంటే ఏంటి? సైడ్స్ మొత్తం కదా. సైడ్స్ మొత్తం అంటే 6. సైడ్స్ మొత్తం అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? 13 పార్ట్స్. 13 పార్ట్స్ అనేది 91 సెంటీమీటర్స్ అయితే మనకు కావాల్సింది ఏంటి? పొడవాటి భుజం చిన్న భుజం పొడవుల మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. పొడవాటి భుజం అంటే ఎంత? 6. చిన్నదంటే ఎంత? 3. 6 3 డిఫరెన్స్ ఎంత? 3 అవుతుంది. ఓకేనా? సో 13 7s are ఎంత? 91. 3 7s are ఎంత? 21. ఆన్సర్ ఏమవుతుందంటే క్వశ్చన్కి డి అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. 3 men ABC walks around a oval garden from a fixed post at the rates of 5 5 1/7 5 1/3 km/h. They come back to the fixed post in 3 3/4 hours. Find the greatest length of the race course can have అన్నాడు. సో ఇక్కడ ఏ బి మరియు సి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. గంటకి 5 5 1/7 5 1/3 కిలోమీటర్ వేగంతో స్థిర పోస్ట్ నుండి ఓవల్ గార్డెన్ చుట్టూ నడుస్తున్నారంట. వారు 3 3/4 అవర్స్లో స్థిర పోస్ట్కి తిరిగి వస్తారు. అయితే రేస్ కోర్స్ కలిగి ఉండే అతిపెద్ద పొడవు. సో అతిపెద్ద పొడవు అన్నాడు. అతిపెద్ద పొడవు అంటే ఆ ట్రాక్ అనేది మ్యాక్సిమం లెంత్ ఎంత అన్నాడు. మ్యాక్సిమం లెంత్. సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఫస్ట్ క్యాండిడేట్ ఎంత వేగంతో వెళ్తున్నాడు? 5 స్పీడ్తో. సెకండ్ క్యాండిడేట్ 5 1/7 స్పీడ్. థర్డ్ క్యాండిడేట్ 5 1/3 స్పీడ్తో వెళ్తున్నాడు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక ఓవల్ గార్డెన్ చుట్టూ, ఓవల్ గార్డెన్ మీన్స్ ఇలా ఉంటుంది. గార్డెన్ ఏ షేప్లో ఉంటుంది? ఓవల్ గార్డెన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారంట. ఓవల్ గార్డెన్ చుట్టూ నడుస్తూ ఉన్నారు. వారు 3 3/4 గంటల్లో స్థిర పోస్టుకు తిరిగి వస్తారు. ఎన్ని గంటలు? 3 3/4 అవర్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక క్యాండిడేట్ 5 స్పీడ్తో, మరో క్యాండిడేట్ ఈ స్పీడ్ తోటి, మరో క్యాండిడేట్ ఈ స్పీడ్ తోటి వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు ఒక పాయింట్కి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు నడుస్తూనే ఉంటారు. నడుస్తూనే తిరుగుతూ ఎన్ని రౌండ్లు కొట్టారో అంటే ఒక క్యాండిడేట్ ఏమో ఎక్కువ రౌండ్స్ చేస్తాడు, ఒక క్యాండిడేట్ ఏమో తక్కువ రౌండ్స్ చేస్తారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏ టైం వద్ద? 3 3/4 అవర్స్ తర్వాత 3 3/4 అవర్స్కి వాళ్ళు ఏ టైంలో అయితే స్టార్ట్ అయ్యారో, ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో ఆ పొజిషన్కి వచ్చారంట. ఓకేనా? అంటే ఎక్కువ స్పీడ్ ఉన్న క్యాండిడేట్ ఏమో ఎక్కువ రౌండ్స్ కొట్టి అక్కడ కలుస్తున్నాడు, తక్కువ స్పీడ్ ఉన్న క్యాండిడేట్ ఏమో తక్కువ రౌండ్స్ కొట్టి అక్కడ కలుస్తున్నాడు. కానీ ఓవరాల్గా వాళ్ళు ఎప్పుడైతే బయలుదేరారో అంటే బయలుదేరిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి రావడానికి పట్టిన టైము 3 3/4 అవర్స్ అన్నాడు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం సెకండ్ క్యాండిడేట్ డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం థర్డ్ క్యాండిడేట్ డిస్టెన్స్. ఈ 3 డిస్టెన్స్లు తీసుకోండి. ఈ 3 డిస్టెన్స్లు తీసుకొని ఆ 3 డిస్టెన్స్లు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే రేస్ కోర్స్ కలిగి ఉండేటువంటి అతి పెద్ద పొడవు అంటే మ్యాక్సిమం ఆ ట్రాక్ లెంత్ ఎంత అనేది అడుగుతున్నాడు మనకి అక్కడ. ఓకేనా? సి మ్యాక్సిమం మనకి ట్రాక్ లెంత్ అడిగాడు. సి 5 5 1/7 అన్నాడు కదా. సో ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? ఫ్రాక్షన్ని, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని 4 3s are 12, 12 + 3 ఎంత? 15/4గా రాస్తున్నా. సో ఇక్కడ 7 5s are 35 + 1 ఎంత? 36/7. సో దీన్ని ఎలా రాయొచ్చు? 5 3s are 15 + 1 ఎంత? 16/3. ఇప్పుడు చెప్పండి స్పీడ్. ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం 5 × 15 ఎంత? 75. 75/4 డిస్టెన్స్ అవుతుంది. ఫస్ట్ క్యాండిడేట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇన్ని కిలోమీటర్స్. సెకండ్ క్యాండిడేట్ చూడండి 36/7 × 15/4. సో 15/4 మీన్స్ ఈ వాల్యూని ఇక్కడ 36/7 మల్టిపుల్ చేస్తే 4 1s are 4 9s are 15 9s are ఎంత? 135. 135/7 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ ఏంటి? స్పీడ్ ఇంటూ టైం నెక్స్ట్ తీసుకోవాలి. అప్పుడు లాస్ట్ స్పీడ్ ఎంత? 16/3 స్పీడ్ అవుతుంది. ఎంత టైము? 16/3 స్పీడ్. 4 1s are 4 4s are, సో 3 1s are 3 5s are 5 4s are ఎంత? 20 వస్తుంది. డినామినేటర్లో ఏం మిగిలట్లా 20 వస్తుంది. సో ఇవేంటిది? ఫస్ట్ క్యాండిడేట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 135,
ఫస్ట్ క్యాండిడేట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, సెకండ్ క్యాండిడేట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, థర్డ్ క్యాండిడేట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో మనకి ఇలా వచ్చినాయి. సో అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు, సో ఇక్కడ రేస్ కోర్స్ కలిగి ఉండే అతిపెద్ద పొడవు ఎంత? అతిపెద్ద పొడవు అంటే మ్యాక్సిమం ట్రాక్ యొక్క ఆ రేస్ ట్రాక్ యొక్క లెంత్ ఎంత అన్నాడు. లెంత్ మీన్స్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ ఫ్రాక్షన్ వాల్యూస్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, న్యూమినేటర్ వాల్యూకి హెచ్సిఎఫ్ తీసుకుంటాం, డినామినేటర్ వాల్యూకి ఎల్సిఎం తీసుకుంటాం. సో డినామినేటర్లో చూస్తే 4 ఉంది, 7 ఉంది, ఇక్కడ 1 ఉంది. 4 7 ఎంత 28. ఎల్సిఎం ఎంత వస్తుంది 28. 28 ఉన్న ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. సో న్యూమినేటర్లో 75 135 20 వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఆ 3 నెంబర్స్ని కామన్గా డివైడ్ చేసి ఒక నెంబర్ ఏంటంటే అది 5 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 5/28. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 8. A hospital room is to accommodate for 56 patients. It should be done in such a way that every patient gets 2.2 meter square of floor and 8.8 meter cube of space. If the length of the room is 14 meters అన్నాడు, then breadth and the height of the room are respectively అన్నాడు. ఒక ఆసుపత్రి గది 56 మంది రోగులకు వసతి కల్పించాలి. ప్రతి రోగికి నేల 2.2 మీటర్ క్యూబ్ మరియు మీటర్ స్క్వేర్ మరియు 8.8 మీటర్ క్యూబ్ ఖాళీ స్థలం లభించే విధంగా ఉండాలి. గది పొడవు 14 మీటర్లు అయితే గది వెడల్పు మరియు గది యొక్క ఎత్తు వరుసగా ఎంత ఉందో చెప్పండి అంటున్నాడు. సి ఓకేనా, ఇక్కడ మనకి ఏమన్నాడు, ఒక గది అన్నాడు, ఒక హాస్పిటల్ అన్నాడు. హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు, పేషెంట్స్ 56 ఉన్నారు. ప్రతి రోగికి 2.2 మీటర్ స్క్వేర్ అనేది ఏరియా కావాలి, వైశాల్యం కావాలి. అలాగే ఆ గది యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 8.8 మీటర్ క్యూబ్ ఖాళీ స్థలం లభించే విధంగా ఉండాలంట. సో 8.8 అంటే ఒక్కొక్క క్యాండిడేట్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు కదా మనకి, ఒక్కొక్క క్యాండిడేట్ యొక్క వాల్యూమ్ ఎంత 8.8 మీటర్ క్యూబ్. సో ఎంతమంది ఉన్నారు, 56 మెంబర్స్ ఉన్నారు. 56 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరు వాల్యూమ్ ఎంత 8.8 మీన్స్ టోటల్ వాల్యూమ్ వస్తుందా, 56 మెంబర్స్ వాల్యూమ్ వస్తుంది. ఈ వాల్యూమ్ దేనికి ఈక్వల్ చేయాలి మనం, చూడండి గది యొక్క పొడవు ఎంత 14 మీటర్లు అన్నాడు, గది వెడల్పు గది ఎత్తు ఎంత అనేది కావాలి. సో ఒక గది ఇచ్చాడంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు తీసుకుంటే ఆ గది యొక్క వాల్యూమ్ అవుతుందా, ఆ గది యొక్క వాల్యూమ్లోనే కదా ఈ వాల్యూమ్ ఇంక్లూడ్ అయి ఉంది. అంటే ఏం చేస్తాం, ఈ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు గది వాల్యూమ్. సో లెంత్ ఉందా, విడ్త్ మనకు కావాలి, హైట్ కావాలి. సో ఇక్కడ చూస్తే మనకి 14 ఉంది, ఇక్కడ ఏ టేబుల్ ఉంది మనకి 14 టేబుల్ ఉందా, 14 4s ఎంత, 14 4s 56 అవుతుందా. సో 14 ఉంది 14 ఉంది. సో నెక్స్ట్ ఇంకేంటి అప్పుడు 4 8.8. ఈ బి అండ్ హెచ్ ప్లేస్లో ఏముండాలి, సేమ్ ఈ వాల్యూసే కదా ఉండాల్సింది. విడ్త్ 8.8 అనుకుంటే హైట్ ఏమవుతుంది 4 అవుతుంది. ఈ రెండు ఉన్నటువంటి ఆప్షన్ ఏముందో చూద్దామా, 4 ఉండాలి 8.8. ఇక్కడ 4 ఉంది 8.8 లేదు. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇక మిగతా ఆప్షన్లో ఉందా అంటే లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. The areas of 3 consecutive faces of a cuboid are 12 centimeters square, 15 centimeters square, 20 centimeters square. Then the volume of the cuboid is. దీర్ఘగణం యొక్క 3 ప్రక్కతల వైశాల్యాలు వరుసగా 12 సెంటీమీటర్ స్క్వేర్, 20 సెంటీమీటర్ స్క్వేర్, 150 సెంటీమీటర్ స్క్వేర్ అయినా ఘనపరిమాణం ఎంత అన్నాడు. సో ఈ లెంత్లు కనుక మనం గమనిస్తే 3 4s 12 అవుతుందా, నెక్స్ట్ 4 5s ఎంత 20 అవుతుంది. సో నెక్స్ట్ 3 5s 50, 3 5s 50. సో ఇక్కడ లెంత్ విడ్త్ హైట్ లెంత్ ఓకేనా, అంటే LBH వాల్యూస్ రిపీట్ అవుతూ వచ్చినాయి. ఇందులో ఏముంది లెంత్ విడ్త్. సో మనం ఇది లెంత్ విడ్త్ అని ఎందుకు అనుకోవాలి, హైట్ లెంత్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా. సో అది పక్కన పెట్టేద్దాం. ఈ రెండింటిలో వాల్యూస్ ఏమున్నాయి 3 4 ఉన్నాయి. ఇక్కడ ఏముంది 4 5 ఉంది. ఇక్కడ ఏముంది 3 5 ఉంది. 3 2 టైమ్స్ రిపీట్ అయింది, 4 2 టైమ్స్ రిపీట్ అయింది, 5 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే లెంత్ విడ్త్ హైట్లే కదా అక్కడ ఉంది మనకి. ఓకేనా. సో అప్పుడు ఏం చెప్పొచ్చు, వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. 3 4s 12, 12 5s 60. సో వాల్యూ ఏమవుతుందంటే 60 ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ దట్ ఇక్కడ క్యూబాయిడ్ అవుతుంది. దీర్ఘగణం యొక్క వాల్యూమ్ ఎంత అవుతుందంటే లెంత్ విడ్త్ హైట్. సో ఏమవుతుందంటే 60 అవుతుంది. సి ద 10th క్వశ్చన్. The floor of a room is of size 4 meters into 3 meters and its height is 3 meters. The walls and ceiling of the room require painting అన్నాడు. The area to be painted is అన్నాడు. గది యొక్క పరిమాణం ఎంత ఉంది 4 మీటర్స్ పొడవు, 3 మీటర్స్ వెడల్పు ఉంది మరియు దాని యొక్క ఎత్తు 3 మీటర్స్ అని చెప్తున్నాడు. గది యొక్క గోడలకి మరియు పైకప్పుకి పెయింటింగ్ అవసరం అంట. పెయింటింగ్ చేయవలసిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో మనం ఒక క్యూబాయిడ్ తీసుకుంటే 4 వాల్స్ ఉంటాయి కదా మనకి. సో 4 వాల్స్ మనకి ఇక్కడ ఒక క్యూబాయిడ్ కనుక గమనిస్తే మీరు ఈ 4 వాల్స్కి పెయింటింగ్ కావాలంట, పైన సీలింగ్కి పెయింటింగ్ కావాలంట. 4 వాల్స్ యొక్క ఏరియా అంటే ఏమవుతుంది మనకి ప్రక్కతల వైశాల్యమా. సో లెంత్ విడ్త్ హైట్ ఇచ్చాడు, ప్రక్కతల వైశాల్యం కావాలి. 2 × L + B 4 + 3 ఎంత 7,
2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హైట్ ఎంత 3 ఇచ్చాడు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హైట్ తీసుకుంటే ప్రక్కతల వైశాల్యం కవర్ అయిపోయింది. సీలింగ్ యొక్క ఏరియా కూడా కావాలి కదా, ఎందుకని సీలింగ్ కూడా వాడు పెయింటింగ్ వేస్తున్నాడు. సో సీలింగ్ ఏరియా అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ లెంత్ విడ్త్లు ఏ మెజర్మెంట్స్ అయితే ఉంటాయో 4 ఇంటూ 3 ఉన్నాయి కదా, లెంత్ విడ్త్లు ఏ మెజర్మెంట్స్ అయితే ఉంటాయో హైట్లో కూడా అంటే పైన కూడా అవే మెజర్మెంట్స్ ఉంటాయి. సో 4 ఇంటూ 3 ఎంత 12, సో 12 అవుతుంది. సో 2 7 జార్ ఎంత 14, 14 3 జార్ ఎంత 42. సో 42 ప్లస్ 12 ఎంత 52, సారీ 42 ప్లస్ 12 ఎంత 54. ఆన్సర్ ఏమవుతుంది 54 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. See the next question. A solid metallic spherical ball of diameter 6 centimeters is melted and recasted into a cone with the diameter of the base is 12 centimeters. The height of the cone is 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక ఘనలోహకారపు బంతిని కరిగించి 12 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన శంకువుగా మళ్ళీ మార్చబడుతుంది. అయినా శంకువు యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఒక వ్యాసాన్ని ఇక్కడ 6 సెంటీమీటర్స్ వ్యాసం అంటే రేడియస్ ఏమవుతుంది అంటే వ్యాసార్థం ఏమవుతుంది 3 అవుతుందా. ఒక ఘనలోహాన్ని కరిగించాడు. ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఒక ఘన లోహ గోళాకార బంతిని కరిగించి ఒక కోన్గా ఫామ్ చేసిండు. అంటే ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ గోళం ఉంది కదా, గోళం యొక్క ఘనపరిమాణం అనేది కోన్ యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ గోళాకార బంతి యొక్క గోళం యొక్క ఘనపరిమాణం అంటే ఎంత 4/3 పై ఆర్ క్యూబ్. పై ఆర్ క్యూబ్ మీన్స్ ఎంత అవుతుంది 3 క్యూబ్ అంటే 27 ఈజ్ ఈక్వల్ టు మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, అది శంకువుగా మలిచాడు, శంకు యొక్క వ్యాసం ఇచ్చాడు, అయినా శంకు యొక్క ఎత్తు ఎంత. శంకు యొక్క మనకి ఘనపరిమాణం ఎంత 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. 1/3 పై ఆర్ స్క్వేర్. వ్యాసం 12, వ్యాసార్థం ఎంత 6 స్క్వేర్ అంటే ఎంత 36. హైట్ కావాలి ఇప్పుడు మనకి. సో 3 క్యాన్సిల్ చేస్తామా, పై క్యాన్సిల్ చేస్తామా. సో నెక్స్ట్ ఇక్కడ 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 4 1 జార్ 4 9 జార్ 9 1 జార్ 9 3 జార్. హైట్ మనకి ఎంత మిగిలిపోయింది ఇక 3 సెంటీమీటర్స్ మిగిలిపోయింది. సో ఆన్సర్ ఈస్ డి. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద సమ్ ఆఫ్ రేడియా ఆఫ్ 2 స్పేస్ ఈస్ 10 సెంటీమీటర్స్. సమ్ ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ఈజ్ 880 సెంటీమీటర్ క్యూబ్. వాట్ విల్ బి ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ రేడియస్ అన్నాడు. 2 గోళాల వ్యాసార్థం మొత్తం 10 సెంటీమీటర్లు మరియు వాటి ఘనపరిమాణం మొత్తం 880 సెంటీమీటర్ క్యూబ్. అయితే వాటి వ్యాసార్థాల లబ్ధం ఎంత అన్నాడు. ఓకేనా. 2 గోళాలు అన్నాడు. 2 గోళాల యొక్క ఘనపరిమాణం అంటే ఏమని తీసుకుంటాం 4/3 పై ఆర్ క్యూబ్. పై ఆర్ క్యూబ్ మీన్స్ ఫస్ట్ రేడియస్ ఏమని చెప్తున్నా R1 అంటే ఫస్ట్ రేడియస్ R1 అనుకుంటే సెకండ్ రేడియస్ R2నా. సో R1 క్యూబ్ R2 క్యూబ్ అవుతుందా. 4/3 పై ఆర్ క్యూబ్ ప్లస్ 4/3 పై ఆర్ క్యూబ్. రెండిటి యొక్క ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం ఇక్కడ 2 ఘనపరిమాణాలు రెండు అంటే మనకి ఇక్కడ ఏమన్నాడు గోళాలు అన్నాడు కదా, 2 గోళాల యొక్క ఘనపరిమాణాలు యాడ్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఓకేనా. రెండిట్లో కామన్గా ఏముంది 4/3 పై కామన్ ఉంది, R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ అనేది కామన్ తీసినాం. ఓకే అంటే లోపల తీసుకున్నాం. ఇది దేనికి ఈక్వల్ అని చెప్తున్నాడు క్వశ్చన్లో, వాటి ఘనపరిమాణాల మొత్తం అన్నాడు. మొత్తం అంటే సమ్మే కదా, సో 880కి ఈక్వల్ అన్నాడు. 880కి ఈక్వల్. ఇంతవరకు క్లియర్ కదా, ఇంతవరకు క్లియరా. సో పై ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం 22/7 అని తీసుకుందామా. పై ప్లేస్లో ఎంత 22/7. 4 ఇంటూ 22 ఎంత 88 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్ పోతుంది. ఓకేనా 10 టైమ్స్ పోతుంది. 3 7 జార్ ఎంత 21 అవతలకి వెళ్తే సో ఇక్కడ R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 7 జార్ 21 ఇంటూ 10 ఎంత 210 అవుతుంది. 210 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏ ఫామ్ వచ్చింది A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అంటే A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఫామ్ వచ్చింది. జనరల్గా మనకి A క్యూబ్ B క్యూబ్ అంటే ఏమని తెలుసు, A క్యూబ్ ప్లస్ B క్యూబ్ అంటే మనకి ఏమని తెలుసు A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ A స్క్వేర్ మైనస్ AB ప్లస్ B స్క్వేర్. ఇదే కదా మనకు తెలిసిన ఫామ్. అయితే ఇప్పుడు మనం ఏమని తీసుకోవాలి ఇక్కడ ఇదే ప్లేస్లో దీని ప్లేస్లో ఇంకోలాగా ఎలా రాయొచ్చు A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 3AB అని రాయొచ్చా. ఇదే ఫామ్ని అంటే ఇక్కడ A స్క్వేర్ మైనస్ AB ప్లస్ B స్క్వేర్లో ఏమని రాయొచ్చు A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 3ABనా. ఎందుకు మైనస్ 3AB అవుతుంది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB మైనస్ 3AB. ఈ మైనస్ ప్లస్ మైనస్ పోతే మైనస్ ABగా మళ్ళీ మిగిలేదు మనకి. సో ఆ ఫార్మేషన్లో రాయొచ్చు. కానీ మనకి రెండింటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో A ప్లస్ B అంటే ఎంత ఇచ్చాడు సమ్ మనకి చూడండి. 2 గోళాల వ్యాసార్థం మొత్తం 10 సెంటీమీటర్లు అన్నాడు. అంటే A ప్లస్ B ప్లస్లో 10 అప్లై చేస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం A ప్లస్ బీనా 10 స్క్వేర్ మైనస్
3ab 10 square minus 3ab ఇంటూ a ప్లస్ b అంటే ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు 210. సో 0 0 క్యాన్సిల్. 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 3ab అవతలకి వెళ్తే ప్లస్ 3ab, అప్పుడు 100 మైనస్ ఆ 21 అవతలకు వస్తుందా ఈజ్ ఈక్వల్ టు 3ab. సో ఇక్కడ ఈ వాల్యూ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 20 పోతే 79. ఓకేనా. సో వాల్యూ ఎంత 79 వస్తుంది. 79 ఈ 3 యువతలకు వస్తుంది కదా, 3 అనేది యువతలకు వస్తుంది. సో 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 3 2s 6, 3 6 3 6 18 అవుతుందా, 18 మీన్స్ 1/3 అవుతుంది. 3 2s 6, 3 6 18, 26 1/3. సో ఇచ్చిన ఆప్షన్లో 26 1/3 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే ఫైనల్గా ప్రోడక్ట్ అన్నాడు, ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ అన్నాడు. సో ప్రోడక్ట్ మీన్స్ ఇక్కడ ఏబీ రాసినాం కదా, ఏబీ ప్లేస్లో ఏమని రాస్తాం, R1 R2నా, R1 R2 ఆ రేడియస్ల యొక్క ఆ 2 రేడియస్ల యొక్క ప్రోడక్ట్ కావాలి మనకి. ఓకేనా. సో ఇక్కడ ఏం తీసుకుంటామంటే R1 R2 తీసుకుంటాం. ఓకేనా. ఒకసారి చూడండి. ఆ రెండింటి యొక్క గోళాల యొక్క ఘనపరిమాణాలు మొత్తం ఇలా తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేసినాం, ఏక్యూ ప్లస్ బీక్యూ ఫార్మేషన్ వచ్చింది, ఆ ఫామ్ ఇక్కడ అప్లై చేసినాం. ఓకేనా. అప్లై చేస్తే మనకి ఫైనల్గా R1 ఇంటూ R2 వాల్యూస్ అనేది వచ్చినాయి. క్వశ్చన్ అడిగింది అదే కదా, మనకి ఏమడిగాడు, వాటి వ్యాసార్థాల లబ్ధం అన్నాడు. వ్యాసార్థాల లబ్ధం అంటే ఏమని తీసుకుంటాం, R1 ఇంటూ R2. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 13. టు రైట్ సర్క్యులర్ కోన్స్ ఆఫ్ ఈక్వల్ హైట్ అన్నాడు. 2 సర్క్యులర్ కోన్స్ ఉన్నాయంట, ఈక్వల్ హైట్ ఉన్నాయంట, అండ్ దేర్ కరస్పాండింగ్ బేసెస్ 3 centimeters and 4 centimeters ఆర్ మెల్టెడ్ టుగెదర్ టు మేడ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 5 centimeters. ద హైట్ ఆఫ్ ద కోన్ ఇస్. సమాన ఎత్తు గల 2 శంకులు 3 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వీటిని కరిగించి 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఘనగోళాన్ని తయారు చేశారు. అయితే శంకు యొక్క ఎత్తు ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ సమాన ఎత్తు గల 2 శంకులు అన్నాడు, 3 సెంటీమీటర్లు, వాటి యొక్క వ్యాసార్థం ఎలా ఉంది, 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు ఉందా అంటే రెండింటి యొక్క వాల్యూమ్ దేనికి ఈక్వల్ అవుతుంది, 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక ఘనగోళాన్ని తయారు చేశారన్నాడు. ఆ 2 కోన్స్ యొక్క వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ గోళం యొక్క ఘనపరిమాణానికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. అయితే మనకి ఏం కావాలి, శంకు యొక్క ఎత్తు కావాలి. సో శంకు యొక్క వాల్యూమ్ ఎంత, 1/3 పై ఆర్ స్క్వేరా. ఆర్ స్క్వేర్ మీన్స్ రెండింటి యొక్క వ్యాసార్థాలు చూడండి, 3 స్క్వేర్ అంటే 9, నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే ఎంత 16. హైట్ రెండింటి యొక్క హైట్ సేమ్ అన్నాడు కాబట్టి హైట్ ఒకటే తీసుకున్నా, కామన్ హైట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ దీని వాల్యూమ్ ఎంత 4/3 పై ఆర్ క్యూబా, ఆర్ మీన్స్ 5 కదా, 5 క్యూబ్ అంటే ఎంత వస్తుంది వాల్యూ 125. సో ఇక్కడ 3 3 క్యాన్సిల్ చేయొచ్చా మనం, 5 క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో నెక్స్ట్ 16 + 9 ఎంత 25, 25 1s 25 5s. ఓకేనా. 25 5s ఎంత వస్తుంది 125 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకి, హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 5 ఎంత 20, 4 5s ఎంత 20. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్వశ్చన్కి. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ హెమిస్పెరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 15 centimeters contains లిక్విడ్ అన్నాడు. ద లిక్విడ్ ఈస్ టు బి ఫిల్డ్ ఇంటూ సిలిండ్రికల్ షేప్డ్ బాటిల్స్ ఆఫ్ డయామీటర్ 5 centimeters, హైట్ 6 centimeters. ద నెంబర్ ఆఫ్ బాటిల్స్ రిక్వైర్డ్ టు ఎంప్టీ ద బౌల్ ఈజ్ అన్నాడు. ఇక్కడ అంతర వ్యాసార్థం 15 సెంటీమీటర్లుగా గల అర్ధగోళ గిన్నెలో ద్రవం ఉంటుంది. ద్రవాన్ని 5 సెంటీమీటర్ల వ్యాసం మరియు 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న స్థూపాకార సీసాల్లో నింపాలి. సో గిన్నెను ఖాళీ చేయడానికి అవసరమైన స్థూపాకార సీసాల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఏమన్నాడు, అంతర వ్యాసార్థం 15 సెంటీమీటర్లు అన్నాడు, అర్ధగోళ గిన్నెలో అన్నాడు. అర్ధగోళం యొక్క వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో, అర్ధగోళం యొక్క గిన్నె అన్నాడు కదా. సో అర్ధగోళ ఘనపరిమాణం మనకి ఎంతైతే ఉంటుందో అది ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ బాటిల్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. అర్ధగోళ వాల్యూమ్ ఎంత 2/3 పై ఆర్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది 15 క్యూబా. 15 క్యూబ్ నేను ఏమైనా రాస్తున్నా 2/3 పై ఆర్ క్యూబ్ కదా. సో 15 × 15 ఇలా రాద్దాం. ఓకేనా. సో అర్ధగోళ ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ద్రవాన్ని 5 సెంటీమీటర్ల వ్యాసం 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న స్థూపాకార సీసాల్లో నింపాడంట. స్థూపం అంటే ఏంటి, ఇక్కడ స్థూపం యొక్క వాల్యూమ్ ఏమవుతుంది πr² అవుతుంది. సో అలాంటి బాటిల్స్ ఈ గిన్నెను ఉన్నారు కదా నింపాలంట. గిన్నెను ఖాళీ చేయడానికి అవసరమైన స్థూపాకార సీసాల సంఖ్య అన్నాడు. సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఎన్నని తీసుకుంటున్నా, స్థూపాకార బాటిల్స్ ఏమో ఎన్నని తీసుకుంటున్నా. సో ఒక బాటిల్ యొక్క వాల్యూమ్ ఎంత, సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇంటూ ఈచ్ బాటిల్ వాల్యూమ్. సో ఈ టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి ఇక్కడ ఏంటి అర్ధగోళం యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. క్లియర్ కదా. πr² పై
ఇక్కడ వ్యాసం 5 అంటే రేడియస్ ఏమవుతుంది 5/2 అవుతుంది. 5/2 అంటే 25/4. సో హైట్ ఎంత ఇచ్చాడు మనకి 6 ఇచ్చాడు. ఓకేనా. సో క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని 5 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 5 3s are 15, 5 5s are 25, 5 1s are 5 3s are. నెక్స్ట్ 2 × 3 6. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతుందా, 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 3 6, 2 3s are 6. ఆ 6 ఈ 6 క్యాన్సిల్ చేయొచ్చు మనం. ఇక నెక్స్ట్ మనకి ఏం మిగిలింది వాల్యూ 15 మిగిలింది. ఇక్కడ వచ్చేసరికి 4 మిగిలింది. ఈ 4 యువతలకు వస్తే n = 4 × 15 ఎంత 60 అవుతుంది. అలాంటి బాటిల్స్ ఎన్ని యూస్ చేయడం జరిగింది 60 బాటిల్స్ని యూస్ చేశారు అక్కడ. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 50. ద బేస్ ఆఫ్ ఏ రైట్ ప్రిజం ఈజ్ ఏ ట్రెపిజియం అన్నాడు. ద లెంత్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఆర్ 8 cm, 14 cm అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ ఈజ్ 8 cm. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం ఈజ్ 1056 cm3, దెన్ ద హైట్ ఆఫ్ ద ప్రిజం ఈజ్ అన్నాడు. పటకం యొక్క ఆధారం ట్రెపిజియం, దీని సమాంతర భుజాల పొడవు 8 cm మరియు 14 cm మరియు పటకం యొక్క ఎత్తు పటకం యొక్క ఘనపరిమాణం 1056 cm3. అయితే సమాంతర భుజాల మధ్య దూరం 8 cm. అప్పుడు పటకం యొక్క ఎత్తు ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ మనకి వాల్యూమ్ అంటే ఏంటి అంటే ఘనపరిమాణం అంటే ఏమని తెలుసు మనకి బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్ తీసుకుంటే ఘనపరిమాణం వస్తుంది. సో ఒక ట్రెపిజియం కనుక చూసినట్లయితే ట్రెపిజియం యొక్క వైశాల్యం ఎంత ఏమవుతుంది 1/2 × a + b × హైట్, a + b × h. h మీన్స్ ఏంటి a + b × h అంటే ఏమవుతుంది డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్. సో ఒక సైడ్ ఎంత ఉంది 8 ఉంది, మరో సైడ్ ఎంత ఉంది 14 ఉంది. రెండింటి మధ్య దూరం ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, రెండింటి మధ్య దూరం అంటే 2 ప్యారలల్ సైడ్స్ సమాంతర భుజాల మధ్య దూరం 8 అన్నాడు. సో 8. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది ట్రెపిజియం యొక్క ఏరియా వచ్చింది. ట్రెపిజియం యొక్క ఏరియా వచ్చింది. ఇది కొంత హైట్ వరకు ఉంది అన్నాడు కదా, ఇలా కొంత హైట్ వరకు ఇలా ఉంది ట్రెపిజియం అనేది. హైట్ వరకు అంటే హెచ్ కదా కావాల్సింది. సో బేస్ ఏరియా వచ్చింది. బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్ మనకి ఏమవుతుంది ఘనపరిమాణం అవుతుంది. ఆ ఘనపరిమాణం ఎంత ఇచ్చాడు అక్కడ 1056 ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ 2 1s are 2 4 టైమ్స్ పోతుందా 14 + 8 14 + 8 ఎంత 22 అవుతుందా. సో 22. 11 2s are 11 9s are 99, 11 6s are. సో 2 4s are 8, 2 4s are 8. సో 8 ఎన్ని టైమ్స్ పోతుంది 8 1s are 8 2s are. హైట్ ఏమవుతుంది మనకి ఇక్కడ 12 అవుతుంది. సో ఆన్సర్ ఏమన్నాడు హైటే కదా అడిగాడు. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. In an office, 40% of staff is female, 70% of female staff and 50% of male staff are married అన్నాడు. The percentage of unmarried staff in the office. ఒక కార్యాలయంలో సిబ్బందిలో 40% మహిళలు ఉన్నారంట. సో 40% లేడీస్ ఉన్నారంటే 60% ఎవరు ఉంటారు జెంట్స్ ఉంటారు. ఓకేనా. ఇక్కడ మహిళా సిబ్బందిలో 70% మంది, పురుష సిబ్బందిలో 50% మంది వివాహితులు అన్నారు. అయితే కార్యాలయంలో పెళ్లి కాని సిబ్బంది, పెళ్లి ఎవరికైతే అవ్వలేదో వాళ్ళు ఆ సిబ్బంది యొక్క శాతం చెప్పండి అంటున్నాడు. ఇక్కడ మేలు ఫీమేల్ తీసుకుంటే సో 40% ఫీమేల్ అన్నాడా. 40% ఫీమేల్ అంటే అప్పుడు 60% ఎవరు ఉంటారు మేల్ ఉంటారు. ఓకేనా. సో ఫీమేల్లో 70% మ్యారీడ్ అన్నాడు. ఫీమేల్లో 70% మ్యారీడ్ అన్నాడు. ఫైనల్గా క్వశ్చన్ ఏమన్నాడు పెళ్లి కాని వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. పెళ్ళి ఎవరికైతే అవ్వలేదో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ 70% ఫీమేల్కి మ్యారేజ్ అయింది. అప్పుడు 30% కదా మ్యారేజ్ కాంది. 40లో 30% ఎంత 12 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మేల్స్లో కనుక చూస్తే 50% మేల్స్లో 50% మెంబర్స్కి మ్యారేజ్ అయిందంట. 50%కి మ్యారేజ్ అయిందంటే రిమైనింగ్ 50% మెంబర్స్కి మ్యారేజ్ అవ్వనట్టే కదా. సో 60లో 50% అంటే హాఫ్ ఆఫ్ 30 అవుతుంది. సో 30 + 12 ఎంత 42. సో 42 మెంబర్స్కి అంటే టోటల్ 100 కాబట్టి 42 మెంబర్స్ ఆర్ 42% బోత్ ఆర్ సేమ్. ఆన్సర్ ఏమవుతుంది డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 42%కి మ్యారేజ్ అవ్వలేదు టోటల్ మేల్ ఫీమేల్లో. ఓకేనా. సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 2 numbers are respectively 12.5%, 25% more than a third number అన్నాడు. The first number as percentage of the second number is. రెండు సంఖ్యలు వరుసగా 12.5%, 25%, 12.5% మరియు 25% మూడో సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నాడు. అయితే రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతమో చెప్పండి. ఇక్కడ మీరు గమనిస్తే 3 నెంబర్స్ ఉన్నాయా. ఫస్ట్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ ఒక కాంబినేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఒక కాంబినేషన్ ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ ఎంత ఎక్కువ ఉందన్నాడు 12.5% ఎక్కువ. దేనికన్నా థర్డ్ నెంబర్ కన్నా.
థర్డ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబరు 12.5% ఎక్కువ. మనము ఈ 12.5%ని ఫ్రాక్షన్లో తీసుకుంటే ఎలా తీసుకుంటాం? 1/8గా తీసుకుంటామా? సో సి అనేది 8 అయితే ఏ అనేది ఏమవుతుంది? 9 అవుతుంది. నెక్స్ట్ బి అండ్ సి చూడండి. 25%, రెండవ సంఖ్య 25% మోర్ దెన్ ద థర్డ్ నెంబర్ అన్నాడు. మూడో సంఖ్య కన్నా 20% ఎక్కువ. 25% అంటే ఏమని తీసుకుంటాం ఫ్రాక్షన్? 1/4. సో 1/4 అంటే సి వాల్యూ ఏమవుతుంది? 4 అయితే 1 ఎక్కువ, బి వాల్యూ 5 అవుతుంది. సో ఇక్కడ సి వాల్యూ నీకు ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. సో ఇది కూడా 8 ఉండాలి కదా. సో అంటే 2తో మల్టిపుల్ చేయాలా? 2 4s are 8, 2 5s are 10. ఇంతవరకు క్లియరా? క్వశ్చన్ ఏం అడిగాడు ఫైనల్గా? రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం? రెండవ సంఖ్య అంటే బీనా? బి 10 parts ఉంది. ఏ ఎంత ఉంది? 9 ఉంది. సో అంటే ఇక్కడ ఇంటూ 10 చేస్తే 100కి ఇది 90, ఇది 80 అవుతుంది. ఇది ఇంటూ 10 చేస్తే 100, ఇది 80 అవుతుంది. ఇప్పుడు చెప్పండి, బి అనేది 100 parts ఉంటే ఏ అనేది ఎంత ఉంది? 90 ఉంది. సో బిలో ఏ ఎంత శాతం అంటే 90%. క్లియర్గా తెలిసిపోతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సి. క్వశ్చన్ నెంబర్ 18th క్వశ్చన్ చూస్తే, the price of a certain item is increased by 15%. A consumer wants to keep his expenditure on the item the same as before. How much percentage must he reduce his consumption of that item? ఒక నిర్దిష్ట వస్తువు ధర 15% పెరిగింది. వినియోగదారుడు వస్తువుపై తన ఖర్చుని మునుపటిలా ఉంచాలనుకుంటే అతను ఆ వస్తువు యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి అన్నాడు. సో ఇక్కడ ఒక వస్తువు యొక్క ప్రైస్ ఎంత పెరిగింది అన్నాడు? 15% పెరిగింది. ప్రైస్ 15% పెరిగింది. ఆ క్యాండిడేట్ ఇదివరకు ఎంత ప్రైస్కి అయితే కొంటున్నాడో ఇప్పుడు కూడా అదే ప్రైస్కి కొంటున్నాడు. అంటే ప్రైస్ పెరిగింది, షాప్కి వెళ్ళాడు, ఓకేనా, 100 రూపాయలు తీసుకుని వెళ్ళాడు రెగ్యులర్గా. ఇప్పుడేమో 15% పెరిగింది. సో అతను ఏమని చెప్తున్నాడు? సరే ప్రైస్ పెరిగితే పెరిగింది, నేను రెగ్యులర్ అమౌంటే ఇస్తున్నాను, నాకు ఎంత వస్తే అంత ఇవ్వు, నేను తగ్గించుకుంటా. అంటే ఖర్చు ఏమైతే ఉందో ఆ ఖర్చుని నేను కొంత వాడుకోవడం ఏదైతే ఉందో అది కొంత తగ్గించుకుంటాను, నాకేం ఇబ్బంది లేదని చెప్తున్నాడు. సో అప్పుడు ఏం చెప్పొచ్చు? ప్రైస్ 15% పెరిగింది. 15% అంటే ఏమని చెప్పొచ్చు ఫ్రాక్షన్లో? 15/100. 5 3s are 5 20s are. సో 20 ఉండాల్సిన ప్రైస్ 23 అయింది. సో కన్జంప్షన్ ఎలా ఉంటుంది? 23 రెగ్యులర్గా యూస్ చేసుకోవాలి, దీనికి రివర్సే కన్జంప్షన్ వస్తుంది. 20 యూస్ చేసుకుంటున్నాడు. అయితే ఎంత తగ్గించుకుంటున్నాడు? 3 యూనిట్స్ తగ్గించుకుంటున్నాడు. సో తగ్గించుకున్న రేషియోనే కదా అడిగింది. 3 parts వాడకం తగ్గిస్తున్నాడు. దేని మీద? ఇనిషియల్ మీద. ఇనిషియల్ అంటే 23, ఓకేనా. సో ఇంటూ 100 అవుతుంది. ఓకేనా. సి ఇక్కడ 23 × 100 ఎంత? 300. సో 300. సో 300 వచ్చింది అంటే వాల్యూ 3 వచ్చింది. కింద వాల్యూ ఎంత ఉంది? 20 అనుకుంటే పైన 300 అనుకుంటే 2 6s are ఎంత? 2 8s are ఎంత? 16. 2 9s are ఎంత? 2 9s are 27. 23 300 కదా. 23 10 times తీసుకుందాం. 23 10 times అంటే ఎంత? 230 అవుతుంది. సో 230 వాల్యూ పోతుందా? సరే, ఇక్కడ న్యూమరేటర్లో వాల్యూ ఎంత ఉంది మనకి? 300 ఉంది. 300/23 అంటే ఫస్ట్ 30లో 23 అనేది 1 time పోతుందా? 1 time తీసుకోండి. 30లో 23 1 time అంటే సో 30లోంచి 23 పోతే 7 మిగులుతుంది. 7 0 70 ఉందా? 23 అనేది 70 ఉంది. 3 times పోతుందా? 25 3s are 75 అవుతుంది. 3s are ఎంత? 3 3s are 9, 3 2s are 6, 69 అవుతుంది. సో 3 times పోతుంది. 13 times 1 మిగులుతుంది. 1 డినామినేటర్ ఎంత? 23 వస్తుంది. 13 1/23% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ ఏ క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ 40% మార్క్స్ టు పాస్. ఏ క్యాండిడేట్ హూ గెట్స్ 220 మార్క్స్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్? పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థికి తప్పనిసరిగా 40% మార్కులు సాధించాలి. అయితే 220 మార్క్స్ వచ్చినాయి అంట, అయినా కూడా 20 మార్క్స్తో ఫెయిల్ అయిందంట. అయినా పరీక్ష యొక్క గరిష్ట మార్కులు ఎంత? సో ఇక్కడ పాస్ అవ్వాలంటే కనీసం ఎంత పర్సెంటేజ్ రావాలి? 40% రావాలి. ఆ క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 220 మార్క్స్ వచ్చినాయి. అయినా ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడు? 20 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయ్యాడు. అంటే ఆ 220కి ఇంకొక 20 మార్క్స్ ఎక్స్ట్రా కనుక వచ్చి పాస్ అయి ఉండేవాడు. అంటే పాస్ మార్క్ ఏమని చెప్పొచ్చు మనం? 40%. 40% వాల్యూ 220కి 20 యాడ్ చేస్తేనే కదా పాస్. అంటే 40% వాల్యూ 240 అయితే టోటల్ పరీక్ష యొక్క గరిష్ట మార్కులు అంటే టోటల్ మార్క్స్ కదా మనకు కావాల్సింది. 100% మార్క్స్ అనేవి ఎంత అవుతుంది? ఓకేనా. సో 0 0 కామన్ ఉంది. 4 6s are ఎంత? 24. 100 6s are ఎంత? 600. ఆ పరీక్ష మొత్తం ఎన్ని మార్క్స్కి ఉందంటే 600 మార్క్స్కి ఉంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 67600. ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ యాన్యువల్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 4%. వాట్ వాజ్ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ 2 years ago?
ఒక గ్రామం యొక్క ప్రస్తుత జనాభా 67,600 అన్నాడు. ఇది ఏటా 4% చొప్పున పెరుగుతుందంట. 2 ఏళ్ల క్రితం గ్రామ జనాభా ఎంత ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ 4%ని ఫ్రాక్షన్గా తీసుకుంటే 1 ఏమవుతుంది 25 అవుతుందా, 1/25. సో ఎన్ని ఇయర్స్ పెరిగింది అన్నాడు ఇక్కడ మనకి. సో ఇక్కడ ఒక గ్రామం యొక్క జనాభా ప్రస్తుత జనాభా ఇచ్చాడు. ఇది ఏటా 4% చొప్పున పెరుగుతుంది. 2 ఏళ్ల క్రితం జనాభా కదా మనకు అడిగింది, 2 ఏళ్ల క్రితం. సో 25 కాస్త 26 అవుతుంది. 1 ఇయర్కి 25 26 అవుతుంది. 2 ఇయర్స్కి అయితే ఏమవుతుంది 625 అవుతుంది. ఇంకొక వాల్యూ ఏమవుతుంది 676 అవుతుంది. 2 ఇయర్స్కి అయితే 625 ఉండాల్సింది కాస్త 676 అవుతుంది. క్వశ్చన్లో మనకి ఏం డేటా ఇచ్చాడు, ప్రస్తుత జనాభా ఇచ్చాడు. ప్రస్తుత జనాభా అంటే ఎంత 676 పార్ట్స్. ఈ వాల్యూ అనేది 67600 అయితే 2 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది అంటున్నాడు. ఎంత ఉంటుంది 625 పార్ట్స్ ఉంటుంది. 62500 ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్ ఏమవుతుంది ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 21. 3 men 4 women can complete a piece of work in 12 days while the same is finished by 3 men and 1 woman in 15 days. A boy who is 25% less efficient than that of man can complete the piece of work in how many days అన్నాడు. ఇక్కడ 3 పురుషులు మరియు 4 మహిళలు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారంట. అదే పనిని 3 పురుషులు మరియు ఒక స్త్రీ 15 రోజుల్లో పూర్తి చేస్తారు. మనిషి కంటే 20% తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి ఒక అబ్బాయి ఆ పనిని కనుక ఒంటరిగా చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేది మనకి ఇక్కడ అడిగాడు. ఓకే. సో ఫస్ట్ మనం ఎల్సిఎం తీసుకుందాం. ఫస్ట్ బ్యాచ్ ఎవరున్నారు 3 men అంట. 3 men 4 women. 3 men 4 women ఎన్ని డేస్ చేస్తున్నారు 12 డేస్ చేస్తున్నారు. 3 men 4 women ఏ వర్క్ అయితే చేస్తున్నారో అదే వర్క్ అన్నాడు కాబట్టి ఈక్వల్ చేస్తున్న వర్క్ని 3 men అన్నాడు. 3 men 1 woman 15 డేస్లో చేస్తున్నారు. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే అంటే సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది మెన్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. 3 4s are 3 5s are. సో 4 3s are ఎంత 12 men. 4 4s are 16 men. 5 3s are 15 men. 5 1s are 5. సో ఇక్కడ 12 men 15 men 12 అవతలు తీసుకెళ్ళండి. 5 women 16 women 5 women అవతలు తీసుకురండి. సో 11 women ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 12 అవతలకి వెళ్తే ఏమొస్తుంది మనకి 15లో 12 పోతే 3 men. సో ఉమెన్ బై మెన్ ఈజ్ ఈక్వల్ టు 3/11. ఒక ఉమెన్ ఎఫిషియన్సీ మనకి ఎంత ఉంది 3 ఉంది. ఓకేనా. ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది 3 ఉంది. మెన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది 11 ఉంది. మెన్ ఎఫిషియన్సీ ఏమో 11, ఉమెన్ ఎఫిషియన్సీ ఏమో 3. అయితే ఇక్కడ వర్క్ అంటే ఏం చేయాలి మనం ఈ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సబ్మిట్ చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది. ఈ వాల్యూస్ నేను ఇక్కడే సబ్మిట్ చేస్తున్నా. మెన్ అంటే ఎఫిషియన్సీ ఎంత మెన్ 11 ఉందా 3 × 11 ఎంత 33. నెక్స్ట్ ఒక ఉమెన్ అన్నాడు. ఉమెన్ ఎఫిషియన్సీ 3 అన్నాడు. 3 + 3 ఎంత ఇక్కడ +3. 33 + 3 ఎంత 36 అవుతుంది. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 36 వస్తుంది. ఎన్ని డేస్ చేస్తున్నారు ఇంత ఎఫిషియన్సీతో 15 డేస్ చేస్తున్నారు. ఇది వర్క్ వచ్చింది. టోటల్ వర్క్ మనకి 36 × 15 వచ్చింది. ఈ వర్క్ని ఎవరు చేయాలంటాం ఒక అబ్బాయి మాత్రమే చేయాలి. ఒక అబ్బాయి మాత్రమే చేస్తే ఎన్ని డేస్లో పడుతుంది అంటే ఒక సింగిల్ బాయ్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు. బాయ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది 25% తక్కువ సామర్థ్యం ఎవరికన్నా మెన్ కన్నా. సో మెన్ ఎఫిషియన్సీ ఎంత 11 ఉంది. సో 11లో ఎఫిషియన్సీలో కంప్లీట్ తీసుకోకుండా 25% తక్కువ తీసుకోవాలి. 25% ఫ్రాక్షన్ ఎంత 1/4 అంటే 4లో 1 తక్కువ అంటే 4లో 3 తీసుకోమనే కదా అర్థం. సో ఈ 11లో 3/4 తీసుకోండి బై 4 అనేది పైకి తీసుకెళ్తున్నా. సో ఏమవుతుంది నెక్స్ట్ ఇక్కడ 3 1s are 3 12s are. ఓకేనా. 15 4s are ఎంత 60. 15 4 ఎంత 60 60. 12 6s are ఎంత 720. మనకి ఏం మిగిలింది 720/11 వచ్చింది. 720/11 డేస్ టైం పడుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 720/11 ఉందా అంటే లేదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు డి నన్ ఆఫ్ దిస్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 22. The total cost of 8 buckets 5 mugs is 92 rupees. The total cost of 5 buckets and 8 mugs is 77. Find the cost of 2 mugs and 3 buckets. 8 బకెట్లు మరియు 5 మగ్గుల మొత్తం ధర 92 రూపాయలు. 5 బకెట్లు మరియు 8 మగ్గుల యొక్క మొత్తం ధర 77 రూపాయలు. 2 మగ్గులు మరియు 3 బకెట్ల ధరను కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమన్నాడు 8 బకెట్స్ అన్నాడు 5 మగ్స్ అన్నాడు 92 రూపాయలు అన్నాడు. 5 బకెట్స్ 8 మగ్గులు 77 రూపీస్ అన్నాడు. నేను రెండింటిని యాడ్ చేస్తున్నా బకెట్లని మగ్గులని యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ 8 బకెట్స్ అన్నాడు. సెకండ్ కేసులో 5 బకెట్సా మొత్తం యాడ్ చేస్తే 13 బకెట్సా. నెక్స్ట్ ఇక్కడ 5 మగ్స్ అక్కడ వచ్చేసరికి 8 మగ్స్ 5 + 8 ఎంత 13 మగ్స్ ఎంగా తీసుకుంటున్నా. బకెట్స్ని బి మగ్స్ని ఎం.
టోటల్ ప్రైస్ ఎంత 92.77, 90 + 7 ఎంత 160, 160 + 9 ఎంత 169. రెండిట్లో 13 కామన్ ఉంది, 13 కామన్ది, 13 క్యాన్సిల్ చేస్తే 13 టైమ్స్ పోతుందా? సో ఏమని చెప్పొచ్చు, ఒక బకెట్ ఒక మగ్గు ప్రైస్ 13 రూపీస్. క్లియర్ కదా, ఒక బకెట్ ఒక మగ్గు ప్రైస్ 13 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇంకా నెక్స్ట్ ఏం కనుక్కోవాలంట, 2 మగ్గులు అన్నాడు ఒక బకెట్లు, ఇక్కడ 2 మగ్గులు అన్నాడు 3 బకెట్ల తర. 2 మగ్గులు 3 బకెట్లు అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇన్ఫర్మేషన్తో 1 బకెట్ 1 మగ్గు ప్రైస్ కావాలి. 1 బకెట్ 1 మగ్గు ప్రైస్ నువ్వు ఎలా అయినా క్యాలిక్యులేట్ చేయి, మనకు ఆ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ తీసుకో, ఏదైనా ఒక వాల్యూ అంటే 8 బకెట్స్ 5 మగ్స్. 8 బకెట్స్ 5 మగ్స్లో 8 బకెట్స్ని ఏమని రాయొచ్చు, 3 బకెట్స్ సపరేట్ చేస్తే 5 బకెట్స్ 5 మగ్స్ అని రాయొచ్చా, 5 బకెట్స్ 5 మగ్స్ అని రాయొచ్చా, లేదంటే సెకండ్ కాంబినేషన్ అయినా తీసుకో, సెకండ్ కాంబినేషన్ అయినా తీసుకో. ఓకేనా, సో సెకండ్ కాంబినేషన్లో ఏముంది, ఇక్కడ చూడండి 5 బకెట్స్ ఉందా, 5 బకెట్స్ మరియు 8 మగ్స్ అన్నాడు కదా. సో 8 మగ్స్ సపరేట్ చేస్తే 8 మగ్స్ నుంచి 5 బకెట్స్ 5 మగ్స్ 3 మగ్స్గా చేస్తే 5 కామంది, 5 కామంది ఇస్తే బకెట్ ప్లస్ మగ్ ప్లస్ 3 మగ్స్ సపరేట్ అవుతాయా, 3 మగ్స్ సపరేట్ అవుతుందా. సో ఎంత ప్రైస్ అన్నాడు, 77 రూపీస్ అన్నాడు. ఎంత అన్నాడు, 77. ఇప్పుడు చెప్పండి నాకు, ఒక బకెట్ ఒక మగ్గు ప్రైస్ ఎంత 13 రూపీస్ ఉంది. ఆ 13 ఇక్కడ సబ్మిట్ చేయండి, 13 ఇక్కడ సబ్మిట్ చేయి. 13 5 ఆర్ ఎంత 65. సో 3 మగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 65 ఏమవుతుంది, యువతలు తీసుకెళ్తే 65, సో 12 అవుతుందా, 3 1s 3 4s. 1 మగ్గు ప్రైస్ ఎంత వచ్చింది, 4 రూపీస్ వచ్చింది. 1 మగ్గు ప్రైస్ ఎంత 4 రూపీస్. సో ఆ 4 రూపీస్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. 1 మగ్గు ప్రైస్ 4 రూపీస్ వచ్చింది కదా, 4 ఇక్కడ సబ్మిట్ చేస్తే బకెట్ ప్రైస్ ఏమవుతుంది, సో 4 అవతలకి వెళ్తే ఏమవుతుంది, 13 - 4 9 అవుతుంది. బకెట్ ప్రైస్ వచ్చింది, మగ్గు ప్రైస్ వచ్చింది. నీకు ఏమడిగాడు, 2 మగ్స్ అన్నాడు. 2 మగ్స్ అంటే ఒక మగ్గు ప్రైస్ ఎంత 4 రూపీస్, 2 4s ఎంత 8 రూపీస్. ఓకేనా, నెక్స్ట్ 3 బకెట్స్ అన్నాడు. ఒక బకెట్ ఎంత 9 రూపీస్, 9 3s ఎంత 27 రూపీస్, 27 + 8 ఎంత 35 రూపీస్. సో ఆన్సర్ ఏమవుతుంది, 35 అవుతుంది. ఆన్సర్ ఈస్ ఏ. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 23. A man purchased some eggs at 3 for 5 rupees and sold them at 5 for 12 rupees. Thus he gains 143 in all అన్నాడు. ఓవరాల్గా 143 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అయితే ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ హీ బాట్, ఎన్ని ఎగ్స్ కొన్నాడు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి కొన్ని గుడ్లను 5 రూపాయలకి 3 చొప్పున కొన్నాడు, వాటిని 12 రూపాయలకి 5 చొప్పున విక్రయించాడు. ఆ విధంగా అతను 143 లాభం పొందాడు. అయినా అతను కొనుగోలు చేసిన మొత్తం గుడ్ల సంఖ్య ఎంత అంటున్నాడు. సో మొత్తం ఎన్ని గుడ్లను కొనుగోలు చేశాడు అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కొంచెం జనరల్గా లాజిక్ ఆలోచిస్తే, ఇక్కడ 5 రూపాయలకి 3 చొప్పున కొన్నాడా, సో 3 కొన్నాడు 5 రూపాయలకు కొన్నాడు. ఓకేనా, ఇక్కడ ఎన్నైతే కొన్నాడో అనే కదా అమ్మాల్సింది. చూడండి, ఒక వ్యక్తి కొన్ని గుడ్లను 5 రూపాయలకి 3 చొప్పున కొన్నాడు మరియు వాటిని 12 రూపాయలకి 5 చొప్పున విక్రయించాడు. కొన్నది ఎన్ని 3 కొన్నాడు, అమ్మింది ఎన్ని 5. ఎప్పుడైనా సరే ఎన్నైతే కొంటాడో అన్నే కదా అమ్మాల్సింది. కానీ కొన్నదేమో ఒక కౌంట్ ఉంది, అమ్మిందేమో ఒక కౌంట్ ఉంది. సో అప్పుడు నువ్వేం చేయాలి, ఆ రెండింటి యొక్క వాల్యూస్ని ఈక్వల్ చేయాలి. ఆ 2 వాల్యూస్ని ఈక్వల్ చేయాలంటే ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ ఈ 5ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయండి, ఈ 5ని. సో అప్పుడు ఏమవుతుంది, 3 5s are 15 ఆర్టికల్స్, 3 5s are 15 ఆర్టికల్స్. 15 కొన్నావు 15 అమ్మావు, 15 కొన్నావు 15 అమ్మావు. సో ఇప్పుడు ఏమవుతుంది, సో 3 5s are ఎంత, అప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మనకి ఈజీగా వస్తుంది కదా. 3 5s are ఎంత, 3 5s are 15 కొన్నావు, 5 5s are ఎంత 25 రూపీస్ పెట్టి కొన్నావు. ఓకేనా, అలాగే ఇక్కడ 3 5 times 5s are 15 అమ్ముతున్నావు, ఒక్కొక్కటి ఎంత పెట్టి 15 అమ్ముతున్నావు. ఈ 15 ఎంతకు అమ్మావు, ఒక్కొక్కటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ 2 వాల్యూస్ని కదా మనం 5 మల్టిపుల్ చేయాల్సింది, అలాగే ఈ 2 వాల్యూస్ని కదా మనం మల్టిపుల్ చేయాల్సింది. 3 5s are అలాగే 3 12s are 12 3s are ఎంత 36. ఒక దాని మీద నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే, ఇక్కడ ఒక దాని మీద అంటే నా ఉద్దేశం ఏంటంటే 3 5s are 15 మీద నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, ఎవ్రీ 15 మీద 25 36 11 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, సో నీకు 11 రూపీస్ ప్రాఫిట్ ఎన్ని ఆర్టికల్స్ మీద వచ్చింది, 15 ఆర్టికల్స్ మీద వచ్చింది. అలాంటిది నీకు ఎంత ప్రాఫిట్ రావాలని చెప్తున్నాడు వాడు, 143 ప్రాఫిట్ రావాలన్నాడు. 143 ప్రాఫిట్ రావాలంటే నువ్వు ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 11 1s are 11 3s are. సో 15 కూడా 13 టైమ్స్ తీసుకుంటే 15 3s are ఎంత 45. యూనిట్ డిజిట్ 5 ఉన్న ఆప్షన్ ఉందా, 5 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. 15 3s are 45, 15 1s are 15 ప్లస్ 4 ఎంత 19 195. సో ఎన్ని ఆర్టికల్స్ అమ్మాల్సి వస్తుంది, నువ్వు 195 అమ్మాల్సి వస్తుంది. ఓకేనా, సిదా నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వాట్ రేషియో డార్జిలింగ్ టీ ద కాస్ట్
కాస్ట్ 320 per kg అన్నాడు. మిక్స్డ్ విత్ అస్సాం టీ అంట, కాస్టింగ్ 250 per kg, సో దట్ దెర్ ఈజ్ ఎ గెయిన్ ఆఫ్ 20% బై సెల్లింగ్ ద మిక్చర్ ఎట్ 324 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ డార్జిలింగ్ టీ 320 రూపీస్ అన్నాడు కేజీ, అస్సాం టీ వచ్చేసరికి 250 అంట. ఆ మిశ్రమాన్ని 324 రూపీస్కి విక్రయించడం ద్వారా 20% లాభాన్ని పొందుతున్నాడు. అయినా ఏ నిష్పత్తిలో వాటిని కలిపాడు అన్నాడు. ఒక రకమేమో 320 రూపీస్ అన్నాడు, మరో రకమేమో 250 అన్నాడు. ఇక్కడ ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత వీటి యొక్క కాస్ట్ ప్రైస్లో ఒక రకం కాస్ట్ ప్రైస్ 320, మరో రకం కాస్ట్ ప్రైస్ 250. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మిడిల్లో కూడా ఏం రావాలి, మనకి కాస్ట్ ప్రైస్ రావాలి. కానీ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి, 20% ప్రాఫిట్ వాల్యూ ఇచ్చాడు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో రెండింటిని మిక్స్ చేస్తున్నప్పుడు మనకి రిజల్ట్ కూడా ఏమవ్వాలి, రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ని మిక్స్ చేస్తే రిజల్ట్ కూడా కాస్ట్ ప్రైజే రావాలి, మిక్చర్ కూడా కాస్ట్ ప్రైజే రావాలి. కానీ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. అంటే ఎంత, 120% వాల్యూ 324 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ అంటే ఎంత మనకు కావాల్సింది, 100% కావాలి. సో 0 కామన్ తీయండి, 0 క్యాన్సిల్ చేయండి, 0తో పని లేదు. సో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 12 2 జా 24, 12 2 జా 24, 6 + 2 ఎంత, 84 మిగిలింది. 12 7 జా ఎంత, 84. ఓకేనా. సో 27 టైమ్స్ పోతుంది. 10 × 27 ఎంత, 270. ఓకేనా. సో రెండింటి యొక్క మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 270 వచ్చింది. 270 అనేది ఏముంది, రెండింటి బిట్వీన్ ఉంది. 250 270 డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 70కి 50కి 20 డిఫరెన్స్. 320 270, 70 30 + 20 ఎంత, 50. సో 0 క్యాన్సిల్ అయితే ఫైనల్ రేషియో ఏమవుతుంది, 2:5 అవుతుంది. ఏ రేషియోలో మిక్స్ చేయడం జరిగింది, 2:5 రేషియోలో మిక్స్ చేశారు. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 25. Cost of 2 watches were in the ratio 16:23. The cost of first watch increases by 10% and that of the second by 477 rupees. Now the cost of 2 watches are in the ratio 11:20. The price of second watch in rupees, the price of the second watch అన్నాడు in rupees అన్నాడు, in the beginning was అన్నాడు. రెండు వాచ్ల ధరలు 16:23 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఇక్కడ మొదటి వాచ్ ధర 10% పెరిగింది మరియు రెండవది 477 రూపీస్ పెరిగింది. అప్పుడు రెండు వాచ్ల ధరలు 11:20 నిష్పత్తిలో ఉన్నాయంట. ప్రారంభంలో రెండవ వాచ్ ధర ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక వాచ్ మీద ఏమో 10% పెంచాడు, మరో వాచ్ మీద పర్సంటేజ్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాల్యూ పెంచేశాడు. మొదటి వాచ్ మీద ఏం చేశాడు, పర్సంటేజ్ వాల్యూలో ఇంక్రీజ్ చేశాడు. సెకండ్ వాచ్ మీద డైరెక్ట్గా వాల్యూని ఇంక్రీజ్ చేశాడు. ఇలా ఇంక్రీజ్ చేయడం ద్వారా ఫలితంగా ఎంత రేషియో ఉందన్నాడు, 11:20 రేషియో ఉంది అన్నాడు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ వాచ్ ఎంత, 16 పార్ట్స్ ఉందా, దీన్ని 160 230 అంటున్నా. రెండింటిని నేను 10తో మల్టిపుల్ చేసిన. సో 160 230. ఎందుకు 10తో మల్టిపుల్ చేసిన, పర్సంటేజ్ వాల్యూ ఇచ్చాడు కదా, ఆ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవ్వాలి, పాయింట్స్ రాకూడదు. ఓకేనా. ఇక్కడ మొదటి వాచ్ ధర 10% పెరిగింది. 160లో 10% ఎంత, 16, అంటే ఎంత, 176 అయింది. ఓకేనా. సో రెండో వాచ్ ఎంత పెరిగింది, 477 రూపీస్ పెరిగింది. ఇలా పెరగడం ద్వారా ఫలితంగా ఏముంది, రేషియో 11 ఎంతని చెప్తున్నాడు, 11:20 అంటున్నాడు. సో 176 ఎలా రాయొచ్చు, 11 × 11 1 జా 11, 11 6 జా 11 × 16గా రాయొచ్చు మనం. సో 11 × 16 కదా, ఈ 11 × 16లో 11 ఉంది అంటే 16 క్యాన్సిల్ అయినట్ట. సో రైట్ సైడ్ కూడా అప్పుడు ఏమవ్వాలి, అప్పుడు 20 మిగిలింది అంటే 20 × 16 ఉన్నట్టు. అక్కడ 20 మాత్రమే మిగిలింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ కూడా 20 × 16 ఉందని అర్థం. 16 క్యాన్సిల్ అయితే 11:20 అనేది వచ్చింది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 20 × 16 అంటే 16 2 జా ఎంత, 320 ఉంది. ఈ వాల్యూ ఎంత ఉంది, 320 ఉంది. సో ఎంత పర్సంటేజ్ పెరిగింది ఇక్కడ మనకి, 230 కాస్త 320% అయింది. 230 కాస్త 320%. అప్పుడు ఎంత అవుతుంది, 30కి 70, 70 + 20 90 పెరిగింది. 90% పెరిగింది. ఆ 90% పెరగడానికి కారణం ఎవరు, 477 రూపీస్. 477 రూపీస్ పెంచినప్పుడు అంత పర్సంటేజ్ పెరిగింది అని అర్థం. 477 రూపీస్. అయితే మనకి ఏమడిగాడు, ఇనీషియల్గా ప్రారంభంలో రెండో వాచ్ ధర ఎంత అన్నాడు. ప్రారంభంలో రెండో వాచ్ ధర అంటే 230 వాల్యూ కదా మనకు అడుగుతున్నాడు. సో 230% వాల్యూ ఎంత. ఓకేనా. సో 0 కామన్ ఉందా, క్యాన్సిల్ చేసి. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది, 9 5 జా 45. ఓకేనా. 9 3 జా 27, 53 టైమ్స్ పోతుంది. సో 3 3 జా ఎంత, 9. యూనిట్ డిజిట్ 9 ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్లో 9 ఉన్న ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వాచ్ ప్రైస్ 12 అంటే ఇనీషియల్ ప్రైస్ ఆఫ్ సెకండ్ వాచ్ ఎంత, 1219 రూపీస్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. See, a piece of land came to a person through through 3 middlemen అన్నాడు, ఈచ్ గెయినింగ్ 20% అన్నాడు.
ఇఫ్ ద పర్సన్ పర్చేస్డ్ ద ల్యాండ్ ఫర్ 3,45,600 అన్నాడు, దెన్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ వాజ్ అన్నాడు. ముగ్గురు మధ్యవర్తుల ద్వారా ఒక్కొక్కరికి లాభం 20% చొప్పున భూమి ఒక వ్యక్తి నుంచి వచ్చిందంట. ఇక్కడ ఒక వ్యక్తి భూమిని 3,45,600 కొన్నాడు, అయినా భూమి యొక్క అసలు ధర ఎంత అన్నాడు. సో త్రీ క్యాండిడేట్స్ వరుసగా ముగ్గురు చేతులు మారింది. ప్రతి క్యాండిడేట్ 30% ప్రాఫిట్ పొందుతున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఆ ల్యాండ్ యొక్క ఇనిషియల్ ప్రైస్ ఎంత, ల్యాండ్ యొక్క ఇనిషియల్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం, 100 కదా ఇనిషియల్ ప్రైస్ అనేది. ఫస్ట్ క్యాండిడేట్కి 20% లాభం అంటే 120నా, నెక్స్ట్ క్యాండిడేట్ కూడా 20% లాభం అంటే ఇందులో 20 అంటే ఎంత 24, 10% 12, అగైన్ 10% ఎంత 12 ప్లస్ 12 ఎంత 24 అవుతుంది, అంటే ఎంత 144. ఇందులో కూడా 20% ప్రాఫిట్ అంటున్నాడా, ఇందులో కూడా 20% ప్రాఫిట్ అంటే సో 10% 14.4, 14 ప్లస్ 14 ఎంత 28.8 అవుతుంది. సో 28 అంటే సో 140కి ప్లస్ 20 యాడ్ చేస్తే 160, 8 ప్లస్ 4 172 అవుతుంది. ఓకేనా, యాడ్ చేస్తే ఎంత 172.8. ఈ వాల్యూవే కదా, ఈ వాల్యూకి ఒక క్యాండిడేట్ ఎంత కొన్నాడు 3,45,600 పెట్టి కొన్నాడు, 3,45,600 కొన్నాడు. అయితే అసలు ధర ఎంత అన్నాడు. అసలు ధర అంటే ఏంటి, మనకు కావాల్సింది 100% వాల్యూ కావాలి. సో ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేయండి. పాయింట్ ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా 0తో మల్టిపుల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం 6, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అవుతుంది, 8 2 జారే కదా మనకి, 8 7 జార్ కన్నా 8 2 జార్లోనే కదా 6 వచ్చేది, 8 7 జార్ తీసుకున్నా కూడా 6 వస్తుంది. కానీ ఇక్కడ 17 ఉందా, 17 2 జార్ ఎంత 34, 2 2 జార్ ఎంత 4, 8 2 జార్ ఎంత 6. అర్థమవుతుందా. సో అంటే ఇక్కడ పాయింట్ పోవాలంటే మనం ఏం చేయాలి, ఇంటూ 20తో మల్టిపుల్ చేస్తే పాయింట్ పోతుంది. 1728 అనేది 1728 ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ ఉంది చూడండి, 1728 అనేది ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ 3456 ఉంది. సో 2 zeros ఎక్స్ట్రా కాబట్టి ఇక్కడ కూడా 2 zeros ఎక్స్ట్రా, ఇక్కడ కూడా 20 టైమ్స్ పోతుంది. సో 100 × 20 ఎంత 2000. సో టోటల్గా ఎంత వస్తుంది వాల్యూ 2 lakhs వస్తుంది. ఓకేనా. సో ఇనిషియల్ ప్రైస్ ఎంత అంటే 2 lakhs. ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 26కి ఏమవుతుంది, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏ ట్రేడర్ బాట్ 2 horses for 19,500. he sold one at a loss of 20% and the other at a profit of 15%. if the selling price of each horse is same అన్నాడు, then their cost prices are respectively అన్నాడు. ఒక వ్యాపారి 2 గుర్రాలను 19,500 కొన్నాడు. అతను ఒక్కొక్కటి 20% నష్టానికి మరియు అతను ఒకటి 20% నష్టానికి మరియు మరొకటి 15% లాభంతో విక్రయించాడు. గుర్రాల అమ్మకం ధర ఒకేలా ఉంటే, అంటే ఇక్కడ మన క్లూ ఏంటి, సేమ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అమ్మకం ధరలు సమానంగా ఉంటే వాటి యొక్క కొనుగోలు ధరలు వరుసగా ఎంత ఉన్నాయి అన్నాడు. సో రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమన్నాడు, రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ 19,500 అని చెప్తున్నాడు కదా. సో ఒక దాని మీద 20% నష్టం అన్నాడు, అంటే ఒక గుర్రాన్ని 80% అమ్మాడు, అంటే ఏనే వాల్యూలో ఏనే కాస్ట్ ప్రైస్లో 80% మాత్రమే అమ్మాడు. మరో గుర్రాన్ని బి ప్రైస్ అనుకుంటున్నా, దాంట్లో 15% లాభానికి అమ్మాడు. మరో దాంట్లో 15% అంటే 115% ఆఫ్ బి. ఒక గుర్రం మీద కేవలం 80%కే సేల్ చేశాడు, మరో గుర్రం మీద కేవలం 115% సేల్ చేశాడు. ఈ రెండు సెల్లింగ్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి నేను ఈక్వల్ చేస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 15 టేబుల్ చూద్దామా. సో ఇక్కడ 5 1s are 5, 5 1s are 5 6 are 30, 5 2s are 10, 5 3s are 15. సో మనకి క్యాన్సిలేషన్ అవ్వు a/b ఈజ్ ఈక్వల్ టు 23/16 అవుతుందా. రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ రేషియోలో వచ్చినాయి, అంటే కొన్న ధరల నిష్పత్తి వచ్చింది. సో ఏమని చెప్పొచ్చు ఇక్కడ 20 + 10 30, 39 పార్ట్స్ మనకి క్వశ్చన్లో వాల్యూ ఎంత ఇచ్చాడు 19,500. 39 పార్ట్స్ 19,500 అయితే మనకి ఈచ్ పార్ట్ కదా కావాల్సింది. ఈచ్ పార్ట్ అంటే ఎంత 23 పార్ట్స్ ఎంత 16 పార్ట్స్ ఎంత. ఓకేనా. సో 3 5s are ఎంత 15, 9 5s are 45, 5 టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా. సో 23 5 టైమ్స్ ఎంత 2 zeros కామన్, 5 3s are ఎంత 15, 5 2s are ఎంత 10 + 1 11. సో ఇక్కడ 16 5s are ఎంత 85 100 అవుతుంది, అంటే 11,500 8500 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 16 5s are ఎంత వస్తుందండి 80 కదా, 16 5s are 80 వస్తుంది. ఓకేనా. 8,000 11,500 8,000 ఉన్న ఆప్షన్ ఏముందంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఏ ట్రేడర్ పర్చేసెస్ ఏ వాచ్ అండ్ ఏ వాల్ క్లాక్ ఫర్ 390 rupees అన్నాడు. ఈ సెల్స్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ద వాచ్ అండ్ 15% ఆన్ ద వాల్ క్లాక్ అన్నాడు.
హీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 51.50 రూపీస్ అన్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఒరిజినల్ ప్రైజెస్ ఆఫ్ ద వాల్ క్లాక్ అండ్ ద వాచ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఒక వ్యాపారి ఒక గడియారాన్ని మరియు ఒక గోడ గడియారాన్ని 390 రూపాయలకు కొన్నాడు. అంటే రెండు వస్తువులను 390కి కొన్నాడు. ఓకేనా. ఇక్కడ గడియారం పైన 10% లాభం అన్నాడు, గోడ గడియారం పైన 15% లాభంతో విక్రయించాడంట. అతను మొత్తం మీద 51.50 రూపీస్ లాభం పొందాడు. ఓకే. గోడ గడియారం మరియు గడియారం యొక్క అసలు ధరల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. రెండింటి యొక్క ప్రాఫిట్ ఎంత? ఒకదాని మీద 5% ఒకదాని మీద 10% ప్రాఫిట్ అన్నాడు, మరో దాని మీద 15% ప్రాఫిట్ అన్నాడు. రెండింటి యొక్క ప్రాఫిట్ వాల్యూస్ ఎంత అంటే 51.50. ఓకేనా. అతను ఎంత ప్రాఫిట్ పొందాడు? 51 రూపీస్ 50 పైసా ప్రాఫిట్ పొందాడు. అయితే ఇక్కడ ఒక దాని మీద 10% ప్రాఫిట్, మరో దాని మీద 5% ప్రాఫిట్. సో ఫస్ట్ది ఏంటి? ఇక్కడ గడియారం. సెకండ్ది ఏంటి? గోడ గడియారం. గోడ గడియారం. సో ఇక్కడ నేను ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటున్నా. రెండింటిలో 10% ప్రాఫిట్ కామన్ ఉంది, ఒక 5% ఎక్స్ట్రా గోడ గడియారం ఉంది కదా. సో 5% అంటే ఏమని తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు 5% వాల్యూ నాకు కావాలి. 5% వాల్యూ అంటే దాని అర్థం ఏంటి? 15% మైనస్ 5%. ఈ డిఫరెన్సే కదా నేను తీసుకుంటుంది. గోడ గడియారం ప్రాఫిట్లోంచి గడియార ప్రాఫిట్ అంటే 15 మైనస్ 10, 5%. ఆ 5% ఎలా వస్తుందంటే టోటల్ ప్రాఫిట్ ఉంది కదా దాంట్లో నుంచి రెండిట్లో కామన్గా 10% ప్రాఫిట్ ఉంది కదా. సో అసలు వాల్యూలో రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్లో 10% ప్రాఫిట్ ఉంది. ఆ 10% ఎంత? 390. అంటే 390 కాస్ట్ ప్రైస్, రెండింటి యొక్క కాస్ట్, దాంట్లో 10% ఎంత? 39. టోటల్ ప్రాఫిట్లోంచి కామన్ ప్రాఫిట్ తీసేస్తే కేవలం నీకు సెకండ్ ఆర్టికల్ అంటే గోడ గడియారం మీద ఉన్నటువంటి 5% ప్రాఫిట్ వస్తుందా? సో ఎంత వస్తుంది? 21.50లోంచి మనకి 31 రిమూవ్ చేస్తే ఆల్మోస్ట్ 40, అంటే 39 మీన్స్ 40 పోతే 11.50 అంటే 12.50 అవుతుంది. 5% వాల్యూ నీకు ఎంత వచ్చింది? 12.50. పాయింట్ అర్థమవుతుందా? సో అప్పుడు 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ అంటే ఏంటి? గోడ గడియారం వాల్యూ వస్తుంది 100%. సో 100% వాల్యూ అంటే ఎంత? 5 అనేది 12.5 అయితే 100 ఎంత? ఎన్ని టైమ్స్ పోతుంది ఇది? 20 టైమ్స్. అది కూడా 20 టైమ్స్ అంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 పాయింట్ డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది. 125 2 టైమ్స్ అంటే ఎంత? 250 అని చెప్తాం. సో మనకి ఇక్కడ వాల్ క్లాక్ ఏమో 250 రూపీస్ వచ్చింది. అప్పుడు క్లాక్ ఏమవుతుంది మరి? రిమైనింగ్ ప్రైజే కదా 250. 390లోంచి 250 పోతే మిగిలింది 140. ఇది వాల్ క్లాక్ అవుతుంది. ఓకేనా. ఇది వాల్ క్లాక్ అవుతుంది, ఇది వాచ్ అవుతుంది. ఫస్ట్ సో అవసరం లేదు, రాయాల్సిన పని లేదండి. చూడండి, ఫస్ట్ది ఏంటి? వాల్ క్లాక్. సెకండ్ది ఏంటి? వాచ్. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా మనకి క్వశ్చన్లో అడిగింది. రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే ఎంత అవుతుంది? 250 140. 250 140 డిఫరెన్స్ ఎంత? 110 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్ కంటే? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. సి క్వశ్చన్ నెంబర్ 29. ఏ ఫ్రూట్ సెల్లర్ బైస్ 240 యాపిల్స్ ఫర్ 600 రూపీస్. సమ్ ఆఫ్ దీస్ యాపిల్స్ ఆర్ బ్యాడ్ అన్నాడు అండ్ ఆర్ థ్రోన్ అవే. హీ సెల్స్ ద రిమైనింగ్ యాపిల్స్ ఎట్ 3.50 రూపీస్ ఈచ్ అన్నాడు అండ్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 198 రూపీస్. ద పర్సంటేజ్ ఆఫ్ యాపిల్స్ థ్రోన్ అవే ఆర్. ఒక పండ్ల విక్రేత 240 యాపిల్స్ని 600 రూపీస్ కొన్నాడు. ఆ యాపిల్లలో కొన్ని చెడ్డవి అన్నాడు మరియు కొన్ని చెడ్డవి అన్నాడు మరియు వాటిని విసిరివేయబడినాయి అంట. మిగిలిన యాపిల్ పండ్లను ఒక్కొక్కటి 3.50 రూపీస్కి అమ్మగా అతని లాభం ఎంత వచ్చిందన్నాడు? 198 రూపీస్ అన్నాడు. అయినా విసిరివేయబడిన యాపిల్స్ యొక్క శాతం ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఎంత కొన్నాడు? కొనేటప్పుడు ఎంత కొన్నాడు? 600 రూపీస్కు పెట్టి కొన్నాడు. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 198 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో టోటల్ సెల్లింగ్ ఎంత వచ్చింది? 798 రూపీస్ సెల్లింగ్ అయింది. టోటల్ సెల్లింగ్ ఎంత? 798. సో ఈచ్ సెల్లింగ్ ఎంత అన్నాడు మనకి? 3.50 అన్నాడు. 3.50 ఫ్రాక్షన్ని అంటే 3.5గా రాయొచ్చు. 3.5 ఎలా రాయొచ్చు? 3 1/2. సో అంటే 7/2 అవుతుందా? 7/2. 7 2 పైన రాస్తున్నా. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 7 1s 7 1s 7 4s 28. అంటే 114 into 2 అంటే ఎంత? 228. అంటే మొత్తం ఎన్ని సేల్ చేసినట్టు? 228ని సేల్ చేశాడు. 228 ఆర్టికల్స్ సేల్ చేశాడు. కొన్నదేమో 240, అమ్మిందేమో 228. అంటే ఎన్ని వేస్ట్ అయిపోయినాయి? 12 మాత్రమే వేస్ట్ అయిపోయినాయి. ఓకేనా. 12 మాత్రమే వేస్ట్ అయిపోయినాయి. ఆ వేస్ట్ అయినాయి ఎంత పర్సెంటేజ్ అనేది అడిగాడు మనకి ఇక్కడ. ఓకేనా. 0 0 క్యాన్సిల్. 12 1s 12 2s 2 1s 2 5s. సో ఎంత పర్సెంటేజ్ వేస్ట్ అయినాయి మనకి అక్కడ? 5% మాత్రమే వేస్ట్ అయినాయి. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ 30. ఇక్కడ భీమ్లా ఇక్కడ భీమ్ బాల్ అండ్ సెల్స్ 2 కార్స్ ఈచ్ అన్నాడు.
ఇక్కడ బిమల్ బాబు సెల్స్ టు కాస్ట్ ఈచ్ అట్ ₹99,000 అన్నాడు. ఈ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ద ఫస్ట్ కార్ అన్నాడు. బట్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 10% ఆన్ ద సెకండ్ అన్నాడు. వాట్ విల్ బి హిస్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్ అన్నాడు. ఇక్కడ బిమల్ బాలు అనే క్యాండిడేట్ 2 కార్లను ఒక్కొక్కటి ₹99,000కి విక్రయించాడంట. అతను మొదటి కారుపై 10% లాభాన్ని పొందాడు, కానీ రెండవ దానిపై మాత్రం 10% నష్టాన్ని పొందాడు. మొత్తం లావాదేవీల్లో అతనికి వచ్చింది లాభమా లేదా నష్టమా అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక్కొక్కటి 99,000కి సేల్ చేశాడు. ఒక్కొక్కటి 99,000 సేల్ చేశాడు అంటే దాని అర్థం ఏంటి? సేమ్ సెల్లింగ్. అంటే అమ్మకపు ధరలో సేమ్ ఉన్నప్పుడు సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉండి ఎంత పర్సంటేజ్ అయితే ప్రాఫిట్ వస్తుందో అంతే పర్సెంట్ లాస్ వస్తే సేమ్ సెల్లింగ్ ఉండి ఒక దాని మీద ప్రాఫిట్ మరో దాని మీద లాస్ అని చెప్తూ 2% ఒకే ఉన్నాయి. 2% అంటే రెండు వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు ఆల్వేస్ లాస్ వస్తుంది. ఆల్వేస్ లాస్. ఎంత లాస్ వస్తుంది? అది కూడా x²/100% లాస్. ఎంత? x²/100% లాస్ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు అక్కడ? 10 కదా. 10 × 10 ఎంత? 10². 100/100 అంటే మనకి ఏమని తీసుకుంటాం? 100/100 అంటే 1 కదా మిగిలేది. సో 1% లాస్. 1% లాస్. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 31. ఏ షాప్ కీపర్ రెడ్యూసెస్ ద ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ బై 50% ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అన్నాడు. ఇనిషియల్లీ ద ప్రైస్ వాస్ ఫిక్స్డ్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఆఫ్టర్ అలౌయింగ్ 10% క్యాష్ డిస్కౌంట్, ఫైండ్ అవుట్ హిస్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. దుకాణదారుడు తన వస్తువుల ధరను విక్రయించే సమయంలో 50% తగ్గిస్తాడు. ప్రారంభంలో 10% క్యాష్ తగ్గింపును అనుమతించిన తర్వాత విక్రయ ధరపై 20% లాభం పొందేలా ధరను నిర్ణయించబడింది. అయితే అతని లాభం లేదా నష్టం సుమారుగా ఎంత శాతం ఉంటుంది? అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎంత శాతం అంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఒక దుకాణదారుడు తన వస్తువు ధరను విక్రయించే సమయంలో 50% తగ్గించి అమ్ముతున్నాడు. 50% తగ్గించి అమ్ముతున్నా అంటున్నాడు. ప్రారంభంలో 10% క్యాష్ తగ్గింపును అనుమతించిన తర్వాత విక్రయ ధరపై అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పైన 20% లాభం అన్నాడు. 25% ప్రాఫిట్ అంటే దాన్ని ఎలా తీసుకుంటాం? 1/4. సో సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ అన్నాడు. ఓకేనా? దేని మీద ప్రాఫిట్ అన్నాడు? సెల్లింగ్ ప్రైస్ మీద. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? అప్పుడు 4 పార్ట్స్ ఏమవుతుంది మనకి? సెల్లింగ్ అయితే 4లో నుంచి ప్రాఫిట్ 1 తీసేస్తే 3 అనేది ఏమవుతుంది? కాస్ట్ అవుతుందా? 3 అనేది ఏమవుతుంది? కాస్ట్ అవుతుంది. ఇక్కడ 10% తగ్గించి అమ్ముతున్నాడు. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మార్కింగ్ ప్రైస్ని 100%గా తీసుకుంటున్నా. మార్కింగ్ ఏమని తీసుకుంటున్నా? 100%గా తీసుకుంటున్నా. 100 మార్కింగ్లో 10 తగ్గిస్తున్నాడంటే 90 వాల్యూ 4 పార్ట్స్ 90 అయితే 3 పార్ట్స్ ఎంత? దానికి క్రాస్ మల్టిప్లై చేస్తే 3 9s are ఎంత? 270/4. ఇదేమవుతుంది? ఇది కాస్ట్ వాల్యూ అవుతుంది. ఇదేమవుతుంది మనకి? కాస్ట్ వాల్యూ అవుతుంది. అయితే ఇక్కడ 50% తగ్గించి అమ్ముతున్నా అని చెప్తున్నాడు. 100 మార్కింగ్లోంచి 50% తగ్గిస్తే ఎంత వస్తుంది? అది 50 సెల్లింగ్ అవుతుంది. కాస్ట్ ఏమో 270, 50 ఏమో సెల్లింగ్ అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? 270, 4 అవతలకి వెళ్తే 200 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఏమో 270 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 200 ఉంది. 270, 200 అంటే ఎంత తగ్గుతుంది? 70 తగ్గుతుంది. సో 70 దేని మీద? 270 మీద. ఓకేనా? సో తగ్గుతుంది అంటే లాస్ వస్తుందా? లాస్ పర్సంటేజ్నే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బి కాదు, డి కాదు. అయితే ఏ అవ్వాలి లేదా సి అవ్వాలి. సో 0 0 క్యాన్సిల్ అవుతుందా? 7 1s are 7 4s are 28. అంటే 28 కన్నా తక్కువ ఉంది. సో రిజల్ట్ చూడండి. 4 1s are 4, 25s are 25కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? 27కి తక్కువ ఉంది కాబట్టి ఈ 4 వాల్యూ కొంచెం తగ్గుతుంది. 4 వాల్యూ కొంచెం తగ్గింది అంటే ఈ రిజల్ట్ ఎంత అవుతుంది? 25కి కొంచెం ఎక్కువ ఉంటుంది. 25కి కొంచెం ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది? 26 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం, కాస్ట్ ప్రైస్ వచ్చింది, మార్కింగ్లో 50 తగ్గించి అమ్ముతుంటే సెల్లింగ్ ఎంత? 50 అవుతుంది. కాస్ట్ 270/4. ఈ ఫ్రాక్షన్లో 4 అవతల తీసుకెళ్తే కాస్ట్ సెల్లింగ్ కంపారిజన్ వస్తుంది. సెల్లింగ్ కాస్ట్ ఏమో 270, సెల్లింగ్ ఏమో 200, 70 తగ్గింది అవుట్ ఆఫ్ కాస్ట్. ఓకేనా? ఇక్కడ ఏ మ్యాన్ లెండ్స్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అండ్ గెట్స్ అన్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏ మ్యాన్ లెండ్స్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ గెట్స్ అన్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1/16 ఆఫ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. ద టైమ్ ఫర్ విచ్ ద మనీ వాజ్ లెంట్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం.
ఒక వ్యక్తి కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు మరియు అసలుకి 1/16 వంతు సమానమైందంట. సమానమైన వడ్డీని పొందాడంట. సంఖ్యపరంగా డబ్బు అప్పుగా ఇచ్చిన సమయము వడ్డీ రేటుకు సమానం అన్నాడు. అప్పుగా ఇచ్చిన సమయం మరియు వడ్డీ రేటు సమానం అన్నాడు. సంవత్సరానికి వడ్డీ రేటు శాతం ఎంత? మనకి సంవత్సరానికి ఎంత వడ్డీ రేటుకి ఇచ్చాడు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఆఫ్ ప్రిన్సిపల్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఇచ్చిన సమయం వడ్డీ రేటు సమానం అన్నాడు. అంటే టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ సేమ్ అని చెప్తున్నాడు. టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ సేమ్, రెండు సేమ్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 16 parts, టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ కాబట్టి ఆర్ ఇంటూ ఆర్. సో పీటీఆర్ బై 100 అవుతుందా? సో మనకి ఆర్ స్క్వేర్ వాల్యూనా, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 యువతలకు వస్తే 100/16. 100/16 అంటే 100 అంటే 10 వస్తుందా? ఆర్ వాల్యూ మనకి ఏమొస్తుంది 10 స్క్వేర్. 16 అంటే ఎంత 4 స్క్వేర్, 10/4 వస్తుంది. సో వాల్యూ ఎంత 4 2s are 4 5s are 2.5% అనేది ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అవుతుంది. ఆ వాల్యూనే మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 33. A person takes a loan of 4,000 on the condition that he would pay it in the monthly installment of rupees 500. He has to pay interest at the rate of 6% on the outstanding balance. Then find out the average rate of interest received by the creditor అన్నాడు. ఒక వ్యక్తి 4,000 రుణం తీసుకున్నాడు. నెలవారీ 500 రూపీస్ చొప్పున పే చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ 6% వడ్డీని చెల్లించాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6%. ఆపై రుణదాత అందుకున్న సగటు వడ్డీ రేటును ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి 4,000 రుణం తీసుకున్నాడు. 4,000 తీసుకున్నాడు. అయితే మనకి మంత్లీ ఇన్స్టాల్మెంట్ పే చేస్తాడు. మంత్లీ ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తాడు 500 చొప్పున పే చేస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంట 6% ఎవ్రీ మంత్ అన్నాడు. అంటే 1 మంత్ వరకు 4,000 ఉంటుంది. 1 మంత్ మీద 6% ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక ఇన్స్టాల్మెంట్ 500 కట్టగానే మిగిలింది ఎంత అవుతుంది 3,500 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ 3,500 మీద 6% యాడ్ చేసి నెక్స్ట్ మంత్ పే చేస్తాం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పటికి ఎంత అవుతుంది, అది అసలు 3,000 మిగిలిపోతుంది. ఇక నెక్స్ట్ కూడా 500 పే చేస్తే ఇంకెంత మిగిలిపోతుంది 2,500 మిగులుతుంది. నెక్స్ట్ 500 పే చేస్తాం ఇంకా 2,000 మిగిలిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 500 పే చేస్తే ఇంకెంత మిగులుతుంది 500 మిగులుతుంది. సో నెక్స్ట్ ఎంత 1,000. ఓకేనా. సో నెక్స్ట్ 500 పే చేస్తే మిగిలేది ఎంత 500. సో ఇలా పే చేస్తున్నాం. మొత్తం ఎన్నిసార్లు మొత్తం ఎంత వాల్యూస్ వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటంటే 4,000 1 మంత్ వరకు ఉంటుంది. మంత్ ఎండింగ్లో పే చేస్తున్నాం. అంటే 4,000 మీద 6% యాడ్ చేసి పే చేయాలి. ఓకేనా. ఒక ఇన్స్టాల్మెంట్ అయిన తర్వాత 3,500 నీ దగ్గర ఉండిపోయింది. ఈ 3,500కి 1 మంత్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి నువ్వు పే చేయాలి. ఓకేనా. అలాగే 3,000 మీద అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3,000 నీ దగ్గర ఉంది. 3,000 మీద 1 మంత్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఇలా పే చేసుకుంటూ వెళ్తే సపరేట్గా వాల్యూ క్యాలిక్యులేట్ చేయకుండా మొత్తం యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే నీకు వచ్చేది ఎంత 18,000 అవుతుంది. మొత్తం యాడ్ చేస్తే నీకు వచ్చింది ఎంత 18,000. ఈ 18,000 ప్రిన్సిపల్ మీద నువ్వు 1 మంత్కే కదా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు. 1 మంత్నే తీసుకోండి టైం పీరియడ్. 1 మంత్కే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో 1 మంత్. సో 1/, దాన్ని ఎలా తీసుకుంటాం ఇయర్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమని చేస్తాం 1/12 అంటామా. సో 1/12. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు 6% అన్నాడు. సో 6/100. సో PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ కదా మనకు కావాల్సింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. అంటే వీటన్నిటి మీద 1 మంత్కి నువ్వు 1 మంత్కి నీకు వచ్చిన ఇంట్రెస్ట్ను ఫైండ్ అవుట్ చేస్తావు. అంటే 4,000 మీద 3,500 మీద 3,000 మీద 2,500 మీద అలా 500 మీద ఓవరాల్గా అన్నిటి మీద కలిపి 1 మంత్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో అంత ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది వాల్యూ PTR/100 కాంబినేషన్ వచ్చిందా 2 zeros క్యాన్సిల్. ఓకేనా. 6 1s are 6 2s are 2 1s are 2 90s are. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నిటి మీద 1 మంత్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 90 రూపీస్. 1 మంత్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 90 రూపీస్. సో ఇప్పుడు మనకేమన్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 90 వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత మీద 4,000 మీద 4,000. ఎన్ని మంత్స్ కట్టాడు ఇన్స్టాల్మెంట్స్ అలాగా 8 మంత్స్ కట్టాడు. ఓకేనా. సో ఎన్ని మంత్స్ పే చేశాడు 8 మంత్స్ పే చేయాల్సి వచ్చింది. సో 8 మంత్స్ దాన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే బయట వాళ్ళు అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా మనకు కావాల్సింది R/100 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 12 కదా 2 zeros క్యాన్సిల్.
2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 4 1s are 4 3s are అవుతుంది. సో 3 యువతలకు వస్తే 9 3s are ఎంత 27/8 ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా. సో 8 ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది. 8 3s are 24, 3 మిగులుతుంది. 3/8% అనేది సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటి 3/8 ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఆపై రుణదాత అందుకున్న సగటు వడ్డీ రేటు ఎంత అంటే సగటు వడ్డీ రేటు 3/8% అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏముంది మనకి 3/8 ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 34. A person borrows 5,000 for 2 years at 4% per annum simple interest. He immediately lends it to another person at 6.1/4% per annum simple interest for 2 years. His gain in the transaction is అన్నాడు. ఒక వ్యక్తి 5,000 రూపీస్ని సంవత్సరానికి 4% సాధారణ వడ్డీతో 2 సంవత్సరాలకి తీసుకొని వెంటనే దాన్ని మరొక వ్యక్తికి సంవత్సరానికి 6.1/4% చొప్పున 2 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి ఇచ్చాడంట. ఈ లావాదేవీలో ఇతని లాభం ఎంత అంటాడు. సో మనకి ఇక్కడ క్యాండిడేట్ కనుక చూస్తే తీసుకుంది ఎంత తీసుకున్నాడు 5,000 తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు 5,000 తీసుకున్నాడు. ఎన్ని ఇయర్స్కి అని చెప్తున్నాడు 2 ఇయర్స్కి అంటున్నాడు. 5,000కి 4% లెక్కన తీసుకున్నాడు. సో అదే అమౌంట్ని మరో క్యాండిడేట్కి 6.1/4% చొప్పున ఇచ్చాడు. 4%కి ఏమో తీసుకున్నాడు, 6.1/4%కి ఏమో ఇచ్చాడు. అంటే ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది 2.1/4% ప్రాఫిట్ వస్తుంది. సో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 ఇయర్స్కి అన్నాడు. హిస్ గెయిన్ అన్నాడు. తనకు వచ్చే ప్రాఫిట్ ఎంత 2.1/4% ప్రాఫిట్ వస్తుంది. 2 ఇయర్స్కి ప్రాఫిట్ వస్తుంది. అంటే 2 ఇయర్స్ అతని ప్రాఫిట్ ఎంత 2.1/4% ప్రాఫిట్. సో 2 2s are ఎంత 4, 2 × 1/4 ఎంత 1/2 అంటే 4.5% ప్రాఫిట్ వస్తుంది. అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత 4.5%. సో సమ్ ఎంత 5,000లో 4.5 చూడాలి. సో 5,000లో 1% ఎంత 50, 50 × 4 ఎంత 200, 1% ఎంత 50, 0.5% ఎంత 25. ఓకేనా. సో అంటే 5 4s are ఇక్కడ మనకి 5 4s are 200 + 25, 225 అనేది అతనికి వచ్చినటువంటి ఎగ్జాక్ట్ ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా. 35 క్వశ్చన్. సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 12,900, 14,250 ఎట్ ద ఎండ్ ఆఫ్ 4th year and 5th year రెస్పెక్టివ్లీ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అన్నాడు. కొంత మొత్తం ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో 4వ సంవత్సరం చివరిలో 12,900 అయిందన్నాడు. మరియు 5వ సంవత్సరం చివరిలో 14,250 అవుతుంది అన్నాడు. అయినా వడ్డీ రేట్ అనేది ఎంత శాతమో చెప్పాలి. సో మనకి ఇక్కడ 4th year నుంచి 4th year ఎండింగ్లో ఎంత ఉంది 4th year ఎండింగ్లో ఎంత ప్రిన్సిపల్ 4th year ఎండింగ్లో ఎంత అమౌంట్ ఉంది 12,900 ఉంది. అలాగే 5th year ఎండింగ్లో ఎంత ఉంది 14,250 ఉంది. ఓకేనా. సో మనకి 4th year నుంచి 5th year అంటే 1 year కదా పెరిగింది. సో 1 year ఇంక్రీజ్ అయ్యేటప్పటికి ఎంత పెరిగిందో చూద్దాం. 12,900 అంటే 100 కలిపితే 13,000. సో ప్లస్ 1,000 అంటే 14,000. 1,100 + 250 ఎంత 1,350 ఇంక్రీజ్ అయింది. సో ఎన్ని ఇయర్స్కి 1,350 అంటే 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ 1,350 వస్తుంది. సో ఫస్ట్ కనుక నువ్వు 4 yearsకి వచ్చిన అమౌంట్ చూసినట్లయితే 12,900 ఉంది. ఈ 12,900లో నుంచి 4 years ఇంట్రెస్ట్ నువ్వు తీసేస్తే 4 years ఇంట్రెస్ట్ కనుక తీసేస్తే ఏమవుతుంది నీకు ప్రిన్సిపల్ ఎగ్జాక్ట్ ప్రిన్సిపల్ వస్తుంది. ఇక్కడ 4 × 1,000 ఎంత 4,000, 350 అనేది 2 times అయితే 700, 700 + 700 1,400 అంటే 5,400 అనేది వస్తుంది వాల్యూ. ఇది ఎంత వస్తుంది 5,400. 12,900లోంచి 5,400 రిమూవ్ చేస్తే 7,500 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత మనకి 7,500. ఇప్పుడు చెప్పండి. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా అడిగింది. సో 1 year ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 1,350 వచ్చింది. సో ప్రిన్సిపల్ ఎంత 7,500. సో ప్రిన్సిపల్లో ఇంట్రెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ 15 టేబుల్ చూడండి. 15 5s are ఎంత 75, 15 90s are పోతుంది. సో 5 అనేది 90 ఎన్ని టైమ్స్ పోతుంది 18 టైమ్స్ పోతుందా. సో ఇంట్రెస్ట్ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ సి అంటే 18% per annum అనేది సో సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే సి. ద నెక్స్ట్ క్వశ్చన్. Principal of 10,000 after 2 years compounded annually, the rate of interest being 10% per annum during the first year, 12% per annum during the second year will amount to అన్నాడు. 10,000 అసలు కాస్త వార్షికంగా 2 సంవత్సరాలకి చక్రవడ్డీకి ఇచ్చాడంట. వడ్డీ రేటు మొదటి సంవత్సరంలో సంవత్సరానికి 10% అన్నాడు. రెండో సంవత్సరంలో సంవత్సరానికి 12% ఉంటుందంట. అయినా 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి మొత్తం ఎంత అన్నాడు. ఎంత మొత్తం అవుతుంది. మొత్తం అంటే ఏంటి మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని మొత్తంగా చెప్తాం. ఓకేనా. సి
10,000. సో 10,000 మీద ఫస్ట్ ఇయర్ 10% ఇంట్రెస్ట్ అన్నాడా, 10,000లో 10% అంటే ఎంత 1000 అవుతుందా. సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12% అన్నాడు. సో ప్రిన్సిపల్లో 12%, 10,000లో 12% అంటే ఎంత వస్తుంది 1200 అవుతుంది. సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇందులో 12% ఎంత, సో ఇందులో 1% 10 అవుతుంది, 12% ఎంత 120 అవుతుంది. ఓకేనా. సో ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 1000 + 1000 2000, 200 + 100 300, 2320 వస్తుంది. 2320 + 10,000 మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 12,000. 2320 + 10,000 టోటల్ వాల్యూ ఎంత 12,320. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. See the next question. The compound interest on a certain sum of money at a certain rate per annum for 2 years is 2,050, and the simple interest on the same sum of money at the same rate for 3 years is 3,000. Then the sum of money is అన్నాడు. 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి నిర్దిష్ట రేటుతో కొంత మొత్తంపై వచ్చిన చక్రవడ్డీ 2,050 రూపీస్ అంటాడు. అయితే ఇక్కడ 3 సంవత్సరాల పాటు అదే రేటుతో అదే మొత్తంపై వచ్చిన బారు వడ్డీ మాత్రం 3,000 అన్నాడు. ఓకేనా. అయితే మనకి ఏం కావాలి ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంతో చెప్పండి అంటున్నాడు. సో మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 years మీన్స్ 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏమని తీసుకోవచ్చు 2-1 కాంబినేషన్ తీసుకోవచ్చు. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 2050. 2 yearsకి వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 2050. అయితే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 3 yearsకి 3,000 అయితే 2 yearsకి ఎంత వస్తుంది మరి 2,000 అవుతుంది. 2 yearsకి 2,000 ఫస్ట్ టర్మ్ దేని ఇండికేట్ చేస్తుంది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. టోటల్ టర్మ్ కాంపౌండ్ కదా. సో ఇది 2,000 ఉండాలంటే లోపల ఎంత ఉండాలి 1,000 ఉండాలి. 2 × 1,000 2,000 2 years సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ టోటల్ 2050 కదా. సో ఇక్కడ 50 రావాలి. ఈ 50 దేని మీద వస్తుంది మనకి 1000 మీదే కదా 50 వచ్చేది. ఇందులో 10% ఎంత 100 అవుతుంది, 5% ఎంత 50 అవుతుంది. సో ఇందులో 5% వాల్యూ మనకి 50 వచ్చింది. అయితే ఈ వాల్యూ ఏమవుతుంది ప్రిన్సిపల్ నుంచి 5% అవుతుందా, ప్రిన్సిపల్ నుంచి 5% కదా 1000. సో ప్రిన్సిపల్లో 5% వాల్యూ 1000 అయితే మనకేం కావాలి 100% వాల్యూ కావాలి. 100% వాల్యూ కావాలి. సో 100% వాల్యూ ఎంతో చూద్దాం. సో 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 5 2s are 10, 2 zeros ఎక్స్ట్రా 100 2s are 200. ఇక్కడ కూడా 2 zeros ఎక్స్ట్రా అంటే ఎంత అవుతుంది ప్రిన్సిపల్ 20,000 అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత 20,000. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో 2 yearsకి 3 yearsకి 4 yearsకి మనం ఎవ్రీ ఎక్స్ప్రెషన్లో డిస్కస్ చేస్తున్నాం. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2-1 తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఈ 2 టర్మ్స్ యొక్క సమ్ము దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అందుకే 2-1 అనేది కాంపౌండ్ అంటే మొత్తం 2-1 పార్ట్స్ మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ రెండు వాల్యూస్ సమ్ అనేది 2050కి ఈక్వల్ చేసినాం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ చేసినాం. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ డిపాజిటెడ్ ఏ సమ్ ఆఫ్ 6,000 rupees in a bank at 5% per annum simple interest. Another person deposited 5,000 at 8% per annum compound interest. After 2 years, the difference of their interest will be అన్నాడు. ఒక వ్యక్తి 6,000 రూపీస్ని బ్యాంక్లో సంవత్సరానికి 5% సాధారణ వడ్డీకి ఇన్వెస్ట్ చేశాడు. మరో వ్యక్తి 5,000 రూపీస్ని సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున డిపాజిట్ చేశాడు. 2 సంవత్సరాల తర్వాత వారి వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. సో 2 years వరకు మనం వాటి యొక్క ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం, వాటి యొక్క డిఫరెన్స్ని చెప్దాం. ఆ వాల్యూనే అడిగాడు ఇక్కడ. ఇక్కడ 6,000 అన్నాడు, 5% లెక్కన సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో 1 yearకి 5% అయితే 2 yearsకి ఎంత 10%. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 600 వస్తుంది. 6,000లో 10% ఎంత 600. సో నెక్స్ట్ చూసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంత ఇన్వెస్ట్ చేశాడు 5,000 అన్నాడు, 8% per annum అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 8% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆఫ్టర్ 2 years అన్నాడు. సో ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా ప్రీవియస్ క్వశ్చన్లో 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమని తీసుకోవచ్చు 2-1 తీసుకుంటాం. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 5,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8%, 1% 50, 850 ఎంత 400. ఓకేనా. 850 ఎంత 400. సో 8% ఎంత అవుతుందంటే 400 అవుతుంది. సో ఇందులో మళ్ళీ 8% తీసుకోవాలి. ఈ 8% ఉంది కదా ఇందులో తీసుకోవాలి. 1% 4, 8 4s ఎంత 32.
ఓకేనా. సో 32 టోటల్ కాంపౌండ్ ఎంత వచ్చింది, 2 4s are 800 ప్లస్ 32 832 రూపీస్ అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో రెండింటి మధ్య డిఫరెన్సే కదా అడిగింది, 800 అండ్ 32 డిఫరెన్స్ ఎంత వస్తుంది, 232 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి, బి సెకండ్ ఆప్షన్. ఓకే. సీదా నెక్స్ట్ క్వశ్చన్. 39. 80 lamps can lighted 5 hours per day for 10 days for 21.25 rupees. Then the number of lamps which can be lighted 4 hours daily for 30 days for 76.50 rupees is. 10 రోజుల పాటు రోజుకు 5 గంటల చొప్పున 80 దీపాలు వెలిగించినట్లయితే 21.25 రూపీస్ ఖర్చు అవుతుంది. ఆపై కొన్ని దీపాలు అంటే ఏంటి, కొన్ని సంఖ్యలో దీపాలను 30 రోజుల పాటు రోజుకి 4 గంటల చొప్పున వెలిగిస్తే 76.50 రూపీస్ అవుతుంది. అయినా దీపాల సంఖ్య ఎంత అంటున్నాడు. సో మనకి ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్ కాంబినేషన్ ఇక్కడ అప్లై చేసినట్లయితే, అంటే డేస్ మెన్ అని కాంబినేషన్ ఇచ్చాడు కదా. సో మెన్ ప్లేస్లో దీపాలను తీసుకుంటాం. 80 ల్యాంప్స్ అన్నాడు, 10 డేస్ వెలిగిస్తున్నారంట, రోజుకి 5 గంటల చొప్పున. సో వర్క్ అంటున్నాడు కదా, వర్క్ మీన్స్ ఎంత వర్క్ అయితే అయింది అంత ఖర్చు అవుతుందని చెప్తాం కదా. సో వర్క్ ప్లేస్లో ఏం తీసుకుంటాం, ఖర్చుని తీసుకుంటాం. 21.25 ఎలా రాయొచ్చు, 21 1/4 రాస్తామా, దీని ఏమైనా ఫ్రాక్షన్ రాయొచ్చు, 21 1/4, 0.25 అంటే 1/4. సో అప్పుడు ఏమవుతుంది, 21 × 4 84 + 1 85/4 అవుతుంది. ఇంత వర్క్ అయింది అంటే ఇంత ఖర్చు అయింది. ఖర్చుని కింద రాస్తున్నా వర్క్ ప్లేస్లో. నెక్స్ట్ ఏమన్నాడు, కొన్ని దీపాలు అన్నాడు. ఎన్ని దీపాలు మనం తెలియదు కాబట్టి ఏనే దీపాలు అంటున్నా. ఎన్ని డేస్, 30 days. డైలీ ఎన్ని అవర్స్ అన్నాడు, 4 hours అన్నాడు. సో ఎంత ఖర్చు అయింది అన్నాడు ఇక్కడ మనకి 76.5. 76.5 ఏమని రాస్తాం, 76.5గా రాస్తాం. 76 1/2. సో 76 × 2 ఎంత, 152 + 1 153/2 అవుతుంది. 153/2. ఓకేనా. సి ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేద్దామా, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 1s are 4 2s are అవుతుందా. నెక్స్ట్ 17 5 టైమ్స్ పోతుందా, 17 5s are 17 9s are ఎంత, 153నా, 17 9 times 17 5 టైమ్స్ పోతుంది. సో నెక్స్ట్ 2 1s are 2 2s are పోతుంది. 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 పైకి వెళ్తుందా, 2 పైకి వెళ్తే 2 2s are 4 × 10 ఎంత, 40 మిగులుతుంది. సో 40. సో ఇక్కడ 3 1s are 3 3s are, ఈ 3 కాస్త యువతలకు వస్తుంది కదా, 40 × 3 = A. సో 40 × 3 ఎంత, 120. సో ఎన్ని ల్యాంప్స్ వెలిగించాడు, సెకండ్ కండిషన్లో 120 ల్యాంప్స్ని వెలిగించాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్కి బి అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 40. 8 persons can build a wall 140 meters long in 42 days. The number of days that 30 persons will take to complete a similar wall. అంటే సిమిలర్ అలాంటి వాలే 100 meters లాంగ్ ఉన్న వాల్ అంటున్నాడు. 8 మంది వ్యక్తులు 42 రోజుల్లో 140 మీటర్ల పొడవు గల ఒక గోడను నిర్మించగలిగితే 30 మంది వ్యక్తులు 100 మీటర్ల పొడవు గల గోడను పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఓకే. సి 42 daysలో అన్నాడా, 140 meters పొడవు గల గోడ నిర్మించారని చెప్తున్నాడా. ఎంతమంది వర్క్ చేశారు, 8 members. ఎన్ని డేస్ వర్క్ చేశారు, 42 days వర్క్ చేశారు. సో ఎంత గోడ నిర్మించారు, ఎంత వర్క్ అయితే చేశారో అది డినామినేటర్లో తీసుకుంటాం వర్క్ని. M1 D1 H1/W1 M2 D2 H2/W2 తీసుకుంటాం. సి ఇక్కడ ఇటువంటి గోడనే ఈసారి 30 మంది అంటున్నాడు కదా, 30 members వర్క్ చేస్తున్నారు. ఎన్ని మీటర్లు అంట, 100 meters పొడవు గల గోడ అంటున్నాడు. ఎన్ని మీటర్లు అన్నాడు, 100 meters ఉండాలంట. సో ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఎన్ని డేస్ అన్నాడో తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్గా తీసుకుంటాం. ఎన్ని డేసో తెలియదు. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుందా, ఇక్కడ కూడా 0 0 క్యాన్సిల్ చేద్దామా. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ చూద్దామా, 14 1s are 14 3s are, 14 3s are ఎంత, 42. 3 3 క్యాన్సిల్ అయిపోతుందా. సో x = 10 days వస్తుంది, 8 days వస్తుంది. సో ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్కి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా.